संस्थिते श्वेतंबरावृतमनोहरमाज्जुलास्ये विद्याप्रदायिनी सरस्वती नौमि नित्यम्। ॐ या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ इन्द्रियाणमधिष्ठात्रे भूतानां चाखिलेषु या भूतेषु सततं तस्यै व्याप्तिदेव्यै नमो नमः। हारति इచ్చేసి ॐ मंगलां वैष्णवी मायां कालरातिद्रज्जया महामाया मातङ्गे च काली कमलवासिनी शिवा सहस्राचरणां सर्वमङ्गलरूपिणी अम्बा अम्बोजाक्षीं लोकमाता मंगलामूर्तिं भक्तमाननीया पापहारिणी महेशी दुर्मार्गनाशिनी सत्सन्तानजन्मेदा विदायिनी मातविदात्रे मदोन्मत्ता बाणगम्यां स्त्रीपुरुषरूपिणी महामन्त्रात्मिका कङ्कालघोरा विद्वज्जनवन्द्या कवित्तगेहा आम्रालया निम्बनिवासिनी बदरीकालया क्षीरार्काम्बणसकुचरूपिणी दिव्यशरीरां दुग्धवल्लिवासिनी सर्वलोकनिवासिनी मणिद्वीपवासिनी चिन्तामणि गृहिणी रुल्लेकां त्रिभुवनेश्वरीं आदिपराशक्तिदेव्यो नमः। अम्बां सकलविद्यादिदेवतां वेदमातरं वेदवेश्वरी वाग्देवतां वाग्बीजे वाग्मन्त्रमूर्ति वागीश्वरी वेदजननी शारदाम्बा सिद्धगायत्रीदेव्यो नमः। ॐ भुवं ॐ र्भुवं ॐ स्वः ॐ भूर्भुवस्सुवहं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् धियो यो नः प्रचोदयात्। जय बोलो अम्बात्रय माता की जय बोलो अम्बात्रय माता की जय बोलो अम्बात्रय माता की जय बोलो महाकाली माता की जय बोलो महालक्ष्मी माता की जय बोलो महासरस्वती माता की जय बोलो दुर्गा भवानी माता की। అరివీర భయంకరులైనటువంటి మహాబలులైనటువంటి మధుకైటబుల వధ జరిగింది. ఈ మధుకైటబుల యొక్క వధను జగన్మాత యొక్క చిద్విలాసం చేత జరిగింది. వారిని వధించడానికి శ్రీహరి ఘోర యుద్ధం చేశాడు. అంతా లోక కళ్యాణ యుక్తమై జరిగింది. ఈ మధుకైటబ వృత్తాంతం అలాగే దేవి భాగవత పురాణం అంతయు సూత మహాముని శౌనకాది మహామునులకు తెలియబరుస్తున్నాడు. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియచేశారు. అటుపైని యథావిధిగా వారు ప్రశ్నించారు. సూత మహర్షి, ఇంతకుముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుడిని పుత్రుడిగా పొందాడని, అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులేంటో తెలియజేయి అని శౌనకాది మహామునులు సూతుడిని అడుగుతున్నారు. అప్పుడు సూతుడు చెప్తున్నాడు, మునీశ్వరులారా, తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తారంగా చెబుతాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు. ఈరోజు జూమ్ అవుట్ చేయండి. శుక మహర్షి జన్మ వృత్తాంతం చూపించారా? మేరు పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా, చెప్పాడా? చెప్పలేదా? పిచ్చుకల యొక్క ప్రేమను చూసి పరవశించిపోయిన తర్వాత నారదుని కోరగా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఇంతకుముందు వెళ్ళిపోయింది అది. మరి శౌనకాది మహామునులు అడుగుతున్నారు కదా, ఇంతకుముందు శుక మహర్షి గురించి చెప్పావు వ్యాసుడు తపస్సు చేశాడని, ఆ కథ పక్కకు పోయి వేరే కథలోకి వచ్చాం, ఇప్పుడు అది చెప్పని అడుగుతున్నారు. పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవిని మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష. ఎవరికి? వ్యాస మహామునికి. దృష్టి నా మీద పెడితే అన్నీ గుర్తుకొస్తాయండి. మరి
మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనంలో దేవతలు మునులు విహరించే చోట బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగి రంగులోకి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేలమాడాడు. ఇంద్ర, తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వీరు ఎవరికి ఏ అహితాన్ని కోరరు. నేనైనా ఒక నెల రోజులు గోర్లు కత్తిరించుకోకపోతే ఇంత పొడుగు అవుతాయండి. ఆయన గోర్లు పెరిగిపోయాయి. ఆయన జటాజూటమంతా కూడా సముద్రం వలె బారులు బారిపోయినాయి. మొత్తం రాగి తుప్పల్లాగా అయిపోయినాయి. కాపర్ కలర్లో అయిపోయినాయి. ఆయన చేసే తపస్సును చూసి ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఇంద్రుడికి భయం పట్టుకున్న తర్వాత రుద్రుడు హెచ్చరిస్తున్నాడు. ఈ జగతిలో తపమాచరించు ఏ సాధువైనను నా భక్తుడు, సర్వం త్యాగం చేసిన ఏ సాధువైనను నా విభూతి, నా భక్తుల జోలికి వస్తే బాగోదని చెప్పి ఈశ్వరుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? ఇంద్రుడికి. రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టో అన్నాడు. పుత్రార్థి అయి తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్ళు పూర్తి అయ్యింది. అతడికి శుభప్రదుడైనటువంటి పుత్రుని ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. వినండి. వ్యాస మహర్షి, ఉత్తిష్ట ఉత్తిష్ట, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి, జ్ఞాని, కీర్తికరుడు, అఖిల జనప్రియుడు అవుతాడు. సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలు పొందుతాడు. మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు తృప్తి చెందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్ని సిద్ధం చేసుకోవాలనే కంగారు. మదించి అగ్ని రగులుకోవాలి కాబట్టి అందుకని ఎక్కడో దాచిపెట్టిన అరణిని బయటికి తీశాడు. కాష్టంతో మదిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మెదులుతోంది. మందాన అరణి మందానంతో అగ్ని పుడుతోంది. మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? పుత్రారణి అనిపించుకునే స్త్రీ నాకు లేదు కదా. పోనీ అంటే రూప యవ్వన సంపన్నును తరుణి తెచ్చి పెట్టుకుని పాదాలకు సంకెళ్ళు ఎలా వేసుకోను? వంశాన్ని నిలబెడుతుంది అనుకుంటే, సౌఖ్యాన్ని అందిస్తుంది అనుకుంటే, సేవలు చేస్తుంది అనుకుంటే ఇవన్నీ నిజమే. కానీ స్వేచ్ఛా స్వతంత్ర్యాలకు మాత్రం తరుణీమణి ప్రతిబంధకమే. ఈశ్వరుడు వరం ఇచ్చిన తర్వాత గబగబగబో ఇంటికి వచ్చాడు. మీ దృష్టిలో భగవంతుడు వరం ఇవ్వడం అంటే ఏంటి? ఒక పండో కాయో చేతులు ఇచ్చినట్లని మీరు అనుకుంటారు. ఇప్పుడు సంతాన వ్రతంకి వచ్చిన వాళ్ళు కూడా స్వామి 5 వరలా ఏమా అంటారు డైరెక్టు. ఆడ శివుడే వచ్చి ఆయన కడుపులో నుంచి పిల్లగాంది చేతులు పెట్టి పోవచ్చు కదా. తదాస్త అన్నాడు అంతే. దానికి మళ్ళీ కార్యం చేయలే. ఆ కార్యం కోసము యాగశాలకు వచ్చిండు. ఇన్ని రోజులు ఆశ్రమంలో లేడు కదా. అగ్నిని కృత్రిమంగా అగ్గిపులతో కాకుండా స్వతంత్ర అగ్నిని ప్రజ్వలితం చేసేటటువంటి అరణి దొరకలేదు. కంగారులో వెతుకుతున్నాడు. ఎందుకంటే అగ్ని మదించి యజ్ఞం చేయలే కదా. మీకైనా అనుష్ఠానంలో యజ్ఞం చేస్తేనే మీకు శక్తి వస్తుందని చెప్పలేదా? అతడు పొందిన పుత్రఫలపు వరాలు సిద్ధించాలన్న వ్యాస భగవానుడు హోమం చేయాలి. అగ్నిని మదించేటప్పుడు అరణి దొరకలేదు. అప్పుడు ఏమనుకుంటున్నాడు? నేను పుత్రుని పొందాలని తపస్సు చేసినా కానీ పుత్రుని కనాలంటే భార్య కావాలి కదా. పుత్రుని కన్న తర్వాత నాకు సేవలు చేస్తుంది, నన్ను చూసుకుంటుంది, అన్నీ బాగున్నాయి. కానీ జీవితాంతం నా కాళ్ళకు సంఖ్యలని కూడా మిడుకుతున్నాడు. మళ్ళా శివుడంతటి వాడికే తప్పలేదు పెండ్లం గోస. ఆయన మదన పడుతున్నాడు తన మనసులో. ఎవరు? నిరంతరము కామినీ పాశ బద్ధుడు నేననగా ఎంత అయినా ఇప్పటికప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు? ఆయన తనలో తానే ఒక్కటొకటి పరితపిస్తున్నాడు అనమాట. ఎవరు? అరణి ముందు కూర్చుని మందానంతో మదిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది. కదలిక మరిచిపోయిన మెరుపు తీగల ఆకాశంలో దగ్గరగా నిలిచింది. విలాసంగా క్రీఘంటి చూపులతో గిలికింతలు పెట్టింది. వ్యాసుడి మనస్సులో కదలికలు మొదలయ్యాయి. ఇట్లా అనుకుంటున్నాడో లేదో
తదాస్తు దేవతలు తదాస్తు అన్నారో, జగన్మాతనే ప్రత్యక్షమై పరవశించిపోయిందో, ఆనాడు శివుడిచ్చిన వరం యొక్క ఆశీర్వాదం ఇలా ఉందో, ఆయన విధివశాత్తు ఘృతాచి అనే ఒక అప్సరస ఆయన అనుకుంటున్నాగానే ఆశ్రమం పక్కలో వచ్చి ప్రత్యక్షమైంది. వ్యాసుడు చూశాడు, మన్మథ బాణాలు పడిపోయినాయి. పెద్ద సంకటం వచ్చి పడిందే, ఏం చెయ్యను? ఒకవైపు ఆశ్రమ ధర్మం అనగా నా లేకుండడు, ఆశ్రమ కంకణం కట్టుకున్నా కదా నేను. మరొక వైపు మన్మథ భావ విజృంభణ, ఇంతకన్నది ఎక్కువ రేస్ అవుతుంది కామం మనసులో. ఎవరికి? అటువంటి శ్రోత్రీయ నిష్ఠాగరిష్ట బ్రహ్మగరిష్టాగరిష్ట సంపన్నుడైన అతనికే కలిగిందంటే ఈ కాలంలో మీరంతా ఒక లెక్క అంటండి. నన్ను పల్టీ కొట్టించడానికే ఇది ఇటు వచ్చింది, అంగీకరించానా? పూర్తిగా 100 ఏళ్ళు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతపస్సులు నన్ను పరిహసించక మానరు. అంతటి మహాతపస్వి ఒక అప్సరసను చూసి చటుక్కున ఎలా వివసుడైపోయాడని కళ్ళు మిరిమిట్లు గొలిపేలా నన్ను పరిహసిస్తారు. ఎవరు? సమాజం. పోనీ నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమం సుఖం ముందు ఏది ఏ పాటి కనుక వ్రతం చెడినా ఫలం దక్కాలి అన్నారు. గృహస్థాశ్రమం చెడినా ఫలం దక్కాలి అన్నారు. నా పుత్రవాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తున్నది, మోక్షాన్ని ఇస్తున్నది. ఎందరో జ్ఞానులు చెప్పారు కదా. అయితే ఈ అప్సరస వల్ల అది నెరవేరుతుందా? ఏమో, నాకైతే సందేహమే. వెనకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగా చేసినట్టు ఇది నన్ను కూడా అలాగే చెయ్యదనే నమ్మకమేమిటి? సకల శాస్త్ర పారంగతుడు కదా, ఆదిలో ఎన్నో పురాణాలు రచించిన వాడు కదా, ఏ ఏ పురాణంలో ఎవరెవరు ఎలా మోసం చేస్తారో తెలుసు కదా. అందుకే బురజలో కాలేయడానికి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కదా ఎంతోమంది స్వాములను జైల్లో పెట్టిండ్రు భక్తులు. అందుకే వీళ్ళ వలలో నేను వడను, అందుకే గద్దిస్తా. వై? వి ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. అట్లా వ్యాసుని కూడా తెలుసు కదా. ఈమె మాయలో పడి ఒకవేళ పుత్రుని పొందానే అనుకో, ఒకవేళ మాయలో పడిన తర్వాత పుత్రుని ఇవ్వకపోతే, ఊర్వశి ఒక కథలో ఒక ఆయనను మోసం చేసింది. నారదుడు చెప్తాడు, అట్లయితే ఎట్లా అని బెదురుకుంటున్నాడు, అంటే మదన పడుతున్నాడు. ఇలా రకరకాల సందేహాలతో సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మదనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుక్క తిప్పుకోవడం కోసం కాసేపు ఆగాడు. ఇదంతా శౌనకాది మహామునులకు చెప్తున్నాడు కదా. ఎవరు? సూత మహాముని. ఇదంతా చెప్పిన తర్వాత 5 నిమిషాలు కొద్దిసేపు ఆగాడనమాట. అంతే, మరొక మహాముని అడ్డు తగిలాడు. సూత మహాముని చెప్పి ఇట్లా ఆగాడో లేదో, ఇప్పుడు నువ్వు శౌనకుడవు, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి ఇంత కథ చెప్పిన జర్ర తటుకు ఇంత ఉమ్మన మింగుదామని ఆగేటాలకు ఇంకొక ఆయన మొదలెట్టిండు. ఎందరో ఋషులు అడుగుతున్నారు కదా ప్రశ్నలు. సూత మహర్షి, ఈ పురూరవ మహారాజు ఎవరు? ఇంతకుముందు చెప్పే కదా ఊర్వశిని మోసం చేసిండే కదని. ఊర్వశి అన్నావు, ఆవిడ ఎవరు? ఏమి చేసింది? రాజుకు వచ్చిన కష్టం ఏమిటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథనాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు, మా తనువులు పులకించేటట్టు రక్తి కట్టించు. మహానుభావ, మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు కానీ నీ వాఘామృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరటం లేదు. ఇంతకుముందు పురూరవుని గురించి ఊర్వశి గురించి చెప్పిండే కదా, మధ్యలో మళ్ళీ వీళ్ళెవరు 2 క్యారెక్టర్లు ఎంట్రీ అయినరు కదా, వీళ్ళ గురించి చెప్పని అడుగుతున్నాడు వేరొక ఋషి. ఎవరిని అడుగుతున్నాడు? సూత మహామునిని అడుగుతున్నారు. ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించి ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తరంగా చెబుతాను, విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు. ఇక తారా శశాంక వృత్తాంతం చూపప్ప. వచ్చిందా? మునులారా, బృహస్పతికి తార అని ఒక ప్రియ భార్య ఉంది. బృహస్పతి అంటే ఎవరు? దేవగురువు. అంబాత్రయ క్షేత్రంలో ఉన్న ప్రియ శిష్యులకు నేనెట్లా గురువో, దేవలోకంలో ఉండే ప్రతి దేవతకు ఆయన గురువు. దేవతగా పట్టాభిషిక్త అయినటువంటి ప్రతి
దేవుడు ఆయనతోన పోయి గురుపదేశం తీసుకోవాలి, అందుకే దేవగురువు. ఎవరు? ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, మీరు వినే ఉంటారు. మంచి రూపవతి, యవ్వనవతి, నిరంతరం మదవిహలాంగి. ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడడానికి చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని. ఆ చంద్రుడు చూస్తూనే కామతూరుడయ్యాడు. చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది. పరస్పరం ప్రేమ అంకురించి కలవరపడ్డారు. తార తన ఇల్లు మరిచిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఇద్దరు మన్మథ క్రీడలతో మునిగి తేలుతున్నారు. రోజుల్లో క్షణంలో గడిచిపోతున్నాయి. బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఒక రోజున తన శిష్యుల్లో ఒకరిని చంద్రుని ఇంటికి పంపించాడు, తారని తీసుకురమ్మని. కానీ ఆవిడ రాను పొమ్మంది. మళ్ళీ మరొక శిష్యుని పంపాడు. ఇలా వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేశారు. ఇక వేరే గత్యంతరం లేక బృహస్పతి క్రుద్ధుడయ్యాడు, అనగా కోపోద్రిక్తుడయ్యాడు. అయితే నేనే వెడతానంటూ స్వయంగా వెళ్ళాడు. మదమత్తుడైనటువంటి చంద్రుడు అదోల నవ్వాడు. బృహస్పతికి మరీ వళ్ళు మండింది. బృహస్పతి భార్య ఒకానొక సందర్భంలో చంద్రుడి వైపు చూస్తే ఆ కాలమహిమ అలా ఉన్నదేంటో చూడండి, అసలు ఎంత విచిత్రంగా ఉంది. గురువు యొక్క భార్య మీద చంద్రుడికి మనసు పడిందట. ఎవరు చంద్రుడు? ద లార్డ్ మూన్ నౌ ఇన్ ద స్కై. అవునా? తార అంటే ఎవరు? గురుగ్రహానికి సమీపంలో ఒక స్టార్ ఉంటుంది, మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి. హీజ్ హస్బెండ్, షీ ఈజ్ వైఫ్. దాని ఏదో స్టార్ అని పేరు పెట్టారు ఇప్పుడు నాసా వాళ్ళు. ఆమెకు ఈయన కొంత చూపులు కలిసి కొన్నాళ్ళు ఆయనతో ఉండిపోయింది. కొంతమంది శిష్యులను పంపారు, ఆమె రానంది. గురువుకు గత్యంతరం లేక కోపం వచ్చి ఈయన వెళ్ళిపోయాడు. గురువు వస్తుంటే చంద్రుడు చూసి భయపడాలి కదా, పరహసించి నవ్వాడట. ఓహో నువ్వే వచ్చావా అన్నట్టు. ఎవరు? శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమేనా? నా భార్యను ఎందుకు అట్టే పెట్టుకున్నావు? నేను దేవతలకు గురువును, నువ్వో యజమానుడవు. మూడుడా, గురుభార్యని ఇలా ఉంచుకోవాలా? అనుభవించవచ్చునా? బ్రాహ్మణుని చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చెయ్యడం, గురువుగారి భార్యను అనుభవించడం, ఇవి మహాపాతుకాలు. ఇటువంటి పాతుకాలు చేసిన వాళ్ళతో స్నేహం చేసేవాడు 5వ మహాపాతకి అవుతాడు, తెలుసు కదా. బృహస్పతి కోపిస్తున్నాడు. వెళ్ళి, నీకు తెలియదా? నీవు ధర్మపరుడవే, నీకు దేవతలలో స్థానం ఉన్నది. ఇటువంటి పాపం నువ్వు చేయవచ్చునా? ఇలా చేసినవాడు మహాపాపి కదా అని హెచ్చరిస్తున్నాడు. నువ్వు మహాపాతకివి, దురాచారుడివి, దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు. తారను విడిచిపెట్టు, ఇంటికి తీసుకుపోతాను. లేదంటే దుష్టుడా, గురుభార్య పరహర్తన లోకమంతా ప్రచారం చేస్తాను. తిడుతున్నాడు. అయ్యిందేదో అయిపోయింది, తారను వదిలిపెట్టు, లేదంటే ఈ దేవలోక భ్రష్టత్వం పొందేటట్టుగా నేను శపిస్తానని భయపెడుతున్నాడు. ఎవరు? పేరు బృహస్పతి. వ్యాసముని అంట చూడు. భార్య విరాహ దుఃఖితుడై బృహస్పతిలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు. గురుత్తమ, బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు. అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు, అన్యథా వర్జనీయులు సుమా. క్రోధం విడిచిపెట్టి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించు. తార తప్పకుండా నీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉంది, తానే కోరి ఉంది. గమనించండి, సుఖపడుతోంది. కొంతకాలం ఉండనివ్వండి, మీకేమిటిట లోటు? తరువాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా, నా స్త్రీ దుష్యతి చారేణ నా విప్రో వేదకర్మణ. విప్రుడు చేసిన పాపం వేదవిహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని, స్త్రీకి పురుష సంగమ దోషం ఋతుస్రావంతో అంతరిస్తుందని నువ్వే చెప్పావు కదా. ఇక్కడ చెప్తున్నటువంటి ధర్మశాస్త్ర మూలం వేరు, కానీ లోకహితంలో లోకాచారంలో అర్థం వేరు. అప్పుడు చంద్రుడు అంటున్నాడు, బ్రాహ్మణులకి కోపం ఉండకూడదు.
బ్రాహ్మణుడు ఎప్పుడే కానీ శాంతంగా ఉంటేనే పూజలకు పనికొస్తాడు అంటున్నాడు. కానీ ఇది తప్పు, నేను అంగీకరించను. బ్రాహ్మణునికి కోపం ఉంటేనే సమాజం క్రమబద్ధీకరణ లోపలికి వస్తుంది. భాగవత శాస్త్రానికి విరుద్ధంగా వెళ్తున్నందుకు అమ్మవారు నన్ను క్షమించుగాక. ఉన్నది అప్పుడు ఆ కాలంలో ఉన్నది, కానీ ఈ కాలంలో వద్దు. ప్రతి బ్రాహ్మణుడు కత్తి పట్టుకుంటేనే పనులు అవుతాయి ఇప్పుడు, లేకుంటే పనులు అవ్వవు. నిన్న జూబ్లీహిల్స్లో ఒక పెద్దమ్మ తల్లి గుడి కూల్చారు చూడండి, అవునా? ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగిపోయింది. ఈ శాస్త్ర మర్యాదలని రచించింది దేవగురువే. దేవగురువు రచించిన ఒక గ్రంథంలో వాస్తవంగా సంభోగ ధర్మాల గురించి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒక స్త్రీ తన యవ్వనమును ఆపుకోలేపక పరపురుషునితో సంభోగం చేసిన తర్వాత శుద్ధి ఎలా పొందవచ్చునో కొన్ని రాశాడు. మరి నీ భార్య కోరి వచ్చింది, శుద్ధి చేసి పక్కకెట్టుకో, కానీ ఆమె కోరుకుంటుంది, కొన్నాళ్ళు ఉండని అంటున్నాడు. వేసిన బాణం వాళ్ళకే కుచ్చుకున్నది అన్నట్టు అయింది ఇడ పని. కానీ ఇదంతా లోక కళ్యాణ కారకమై జరిగింది. వాళ్ళు జరిపించింది మనలాగా శారీరక సంభోగం కాదు. ఇది ఒక్కసారి గమనించాలి. ఎలా చెప్పనా, మనము కవ్వముతో చిలికి వెన్న తీస్తాం, అవునా? కవ్వంతో చిలకగా నురుగు వస్తుంది. నురుగు వచ్చిన తర్వాత వెన్న వస్తుంది, అవునా? మొదలకే వెన్న రాదు. పెరుగును బాగా చిలుకుతుంటే నురుగు వస్తుంది. తర్వాతకు బాగా నురుగు అరిగిపోయి తర్వాత వెన్న వస్తుంది, అవునా? కానీ ఈత చెట్టుకు గౌడ్సు ఈత చెట్టుకు లొట్టి కట్టినప్పుడు ఆ కళ్ళు కారుతూ బాగా నిండినాక బాగా మక్కిందనుకో, పొంగేటప్పుడు కూడా నురగని వస్తుంది. మళ్ళీ దాన్ని ఎవరు మదింపజేస్తున్నారు? అక్కడ ఎందుకు నురుగు వచ్చింది? అలా సంభోగము 3 రకాలు. శారీరక కలయికతో సంభోగం చేసేది కలియుగ లక్షణం. దేవలోకంలో ఆ లక్షణాలు లేవు. దేవలోకంలో ఉండేటటువంటి ఆ పద్ధతులు వేరు. మన బుద్ధితో ఆలోచన చేస్తేనేమో మనలాంటి సంభోగం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అంటే, పచ్చకామెర్లు అయినోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు, గుడ్డోనికి ప్రపంచమంతా నల్లగా కనబడ్డట్టు. అక్కడ జరిగింది శారీరక సంభోగం కాదు, శారీరక కలయిక కాదు, గుర్తించాలి. మళ్ళీ హిందూ ధర్మం మీద ఏదైనా పుల్లలు పెట్టాలని చూస్తే బాగోదు. అర్థమైందా? మీ ధర్మం ఇట్లా ఉంది, గురువార్యాలతో సంగమించారు, గురువార్యాలను కోరారని అనకండి. అక్కడ కోరింది సంభోగం కాదు, సంగమం కాదు. చంద్రుడిచ్చిన సమాధానానికి బృహస్పతికి మాట రాలేదు. ఆయన ఎంతగానో బాధపడ్డాడు. దుఃఖిస్తూ తన ఇల్లు తాను చేరాడు బృహస్పతి. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనసు ఒప్పట్లేదు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటకు రాలేదు. దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి. బృహస్పతి యొక్క కోపం వశం తప్పింది. వీడు నాకు శిష్యుడు, నా భార్య వీడికి తల్లితో సమానం, ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీడిని శిక్షించి తీరాలి అనుకున్నాడు. వాకిట్లోనే నిలబడి అరుపులు లంకించాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాధమ, ఏమి ఎరగనట్టు కొంపలో పడుకొని హాయిగా నిద్రపోతున్నావా? రా, బయటికి రా, మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు, లేదో నిన్ను శపిస్తాను, భస్మం చేస్తాను అని బృహస్పతి తిడుతున్నాడు. ఎవరిని? మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా జగదంబ యొక్క గ్రంథం, అవునా? ఈ గ్రంథములో ఏ లీల జరిగినా మాయా. అమ్మవారు వారి యొక్క గర్వమును త్రుంచడానికి మొదట్లోనే చెప్పాడు కదా వ్యాస భగవానుడు, అమ్మవారు చిద్విలాస స్వరూపిణి, ఈ జగత్తునంతా కీలుబొమ్మలు చేసి ఆటాడుకుంటూ ఉంటుంది ఆమె ఇచ్ఛా ప్రేరణతో. ఇక్కడ జరిగింది అధర్మం అని ఎప్పుడు అనుకోవద్దు. అది శారీరక కలయిక అయితే అధర్మం. వాస్తవంగా దేవి భాగవతం అనే గ్రంథం దేవనాగరి లిపిలో రాయబడింది, తర్వాత సంస్కృతం లోపలికి వచ్చింది, ఇప్పుడు తెలుగు లోపలికి వచ్చింది. అనువాద క్రమదోషమే కానీ వాస్తవ రచనలో ఇది లేదు. అమ్మవారి దాసుడుగా నేను అంగీకరిస్తాను. గురువార్యను ఆయన చెరపలేదు, అపహరించలేదు, అక్కడ సందర్భం వేరు. బృహస్పతితో ఉండేటటువంటి ఒక అసౌకర్యానికి తారాదేవి ఓర్చుకోలేపక కొన్నాళ్ళు చంద్రుడి ఇంట్లో ఉంటానని కోరుకుంది. ఇలాకంతా ఇంట్లో మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చిలేరేటండి అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబ యువతలకు వచ్చాడు. అదే నవ్వు, అదే వరస, చెవిన పడగా నురికితో చిన్నగా అదే వెకిలింపు, అదే పలకరింపు, అదే వయ్యారం, అంటే ఇన్సల్ట్ చేస్తున్నట్టు.
బృహస్పతి, ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? సర్వలక్షణ సంయుత అందాల భరణి తార, నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని యువతినైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడు ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండగలదా? ఉండకూడదు. అందగత్తెకు అందగాడి మీదనే రతి, మోజు, అభిలాష, కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతుంది కదా. వాళ్ళేసిన బాణాలు వాళ్ళకే గుచ్చుకుంటున్నాయి. బృహస్పతి నాలాక బారెడేసి కొప్పు, చారెడేసి గడ్డం. ఋషులు ఎలా ఉంటారండి? గిట్లనే ఉంటారు కదా. చంద్రుడేమో దగదగ దగదగ మెరిసిపోతున్నటువంటి కనకాంబరాలు, పట్టు పీతాంబరాలు, నవయౌవన సౌందర్యం. తారాదేవి ఏం తక్కువ లేదండోయ్, బహు అందగత్తె, రూపయౌవనాంగన. ఇటువంటి సుందరీమణి నీలాంటి ముసలంతో ఉండడం ఏం అవసరం? చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతికి అవాక్కైపోయాడు. రుసరుస నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుని ఆస్థానానికి దేవతలకు అధిపతి కదా. గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచీపతి గ్రహించాడు. అర్ఘ్యపాద్యాదులతో యథావిధిగా మర్యాదలని జరిపాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గురోత్తమ, దుఃఖితులై కనబడుతున్నారు. కారణం ఏమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటి వాడు ఎవడుంటాడు? దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతల్లో ఉండేవారే కదా. త్రిమూర్తులు కూడా మీ వెంటే ఉండేవారే, మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో నాకు తెలియజేయండి అని ఇంద్రుడు అడుగుతున్నాడు. ఎవరు? సర్వదేవతలకు అధిపతి ఇంద్ర అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? యూనివర్సల్లో ఉండేటటువంటి అన్ని డివైన్ ఎనర్జీస్ కన్నా పెద్ద ఎనర్జీ ఏదంటే దాట్స్ ఇంద్ర. మానవులకు ప్రాణవాయువుని ఆక్సిజన్ అని ఎలా పేరు పెట్టారో, జగతిలో ఉండే దైవశక్తులకు అన్నిటికీ సుప్రీం పవర్ ఏదంటే ఇంద్ర బిరుదు. వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడు కాదు. ఎంతమంది ఇంద్రులు అయిపోయారో, ఎంతమంది వస్తారో, ఎంతమంది పోతారో. ఉదాహరణకి భారతదేశం ఏర్పడ్డప్పుడు ఎంతమంది ప్రధానమంత్రులు అయిపోయారు? అందరూ ఒకేలా ఉన్నారేంటండి? రకరకాలుగా ఉన్నారు. పదవే, పేరే. ఇంద్ర. ఇతను పోయి ఇంకొక ఆయన వచ్చిన ఆయన పేరు ఇంద్రనే. అవునా? ప్రదీప్ గారి ఇడికి వచ్చి ఎన్ని రోజులయ్యా మీరు? సంవత్సరమైంది అనుకుందాం. సరిగ్గా 3 సంవత్సరాలు ఒక ఆశ్రమవాసం చేసిన వ్యక్తికి పేరు మారుస్తారు. అంటే పూర్వపు నామాన్ని తొలగించి ఆశ్రమనామ పట్టాభిషేకం చేస్తారు. అలా ఆ పదవిని అలంకరించిన వ్యక్తికి ఇంద్ర పదవితో ఇంద్రనామము చేత అలంకారము జరుగుతుంది. ఆయన ఈ ఇంద్రుడు. అవునా? ఒక ఇంద్రుడు కాదండోయ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎంతమంది వ్యాసులు అయిపోయారు, ఇప్పుడు ఎన్నోవ వ్యాసుడు అని చెప్పుకున్నామా? ఎన్నోవ వ్యాసుడు చెప్తున్నాడు? 27వ వ్యాసుడు. దేవేంద్ర, నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమెలాడినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు. ఏం చెయ్యను? అవమానము, దుఃఖము భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో, నాకు సహాయం చెయ్యి. కానీ వాస్తవం చంద్రుడు తారను అపహరిస్తలేడు, ఈమెనే పోతుంది. ఇప్పుడున్నటువంటి లోకోత్తర మననాల ప్రకారంగా చెప్పాల్సి వస్తే, భర్తలతో భార్యలకు సరియగు సుఖం లేకపోయిన ఎడల వాళ్ళు కూడా ఇదదే. కానీ ఆమె ఆ విధంగా పరచారిణి కాదండోయ్. చంద్రుడికి 27 మంది భార్యలు ఉంటారు, 27 నక్షత్రాలు అవే. అంతమందితో కాలక్షేపం కోసం పోతుంది ఆమె. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ మంది, గడ 10 మంది ఆడవాళ్ళు ఉండరంటే, గడ ఒక ఆడామ ఉందంటే, ఆడ మనశ్శాంతి లేదంటే వాళ్ళ జతకు వచ్చి కూర్చోదేంటండి? గంతే. ఈయన బృహస్పతి భయపడుతున్నాడు. ఏమైనో ఏమో. గురువర్య, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు, దుఃఖించకండి. నేను ఎల్లవేళల మీ దాసుణ్ణి. సహాయం చేయడం నా విధి. మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను. అప్పటికి ఇవ్వనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. నా మాట నమ్మండి, కాసింత ఊరడిల్లండి అని ధైర్యం చెప్తున్నాడు. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు, విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరకు పంపించాడు. అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుని మాటగా ఇలా చెప్పాడు. చంద్ర, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పి రమ్మన్నాడు. చెబుతున్నాను విను. నువ్వు ధర్మం తెలిసిన వాడివి,
నీతి నియమాలు ఎరిగినవాడివి, నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు, నువ్వు నింద్యమైన పనులు చేయకూడదు, ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి, కర్తవ్యం, రీతిని తప్పితే కలహం తప్పదు, నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో ఎత్త పతివ్రతుడైనటువంటి బృహస్పతి యొక్క తన ధర్మం కూడా అలాగే, ఆత్మావత్ సర్వభూతాని అనే మాటను గుర్తు తెచ్చుకో. దూత వెళ్ళి చంద్రుణ్ణి హెచ్చరిస్తున్నాడు, నీవు మహా తపస్వి అయినటువంటి అత్రి మహాముని కొడుకోవు, అంతటి ధర్మజ్ఞుడైనటువంటి మహాముని కొడుకోవు, ఇట్లా ధర్మం తప్పకూడదు, ఎవరి భార్య వాళ్ళకి అలంకారం, ఎవరి భార్యను వాళ్ళని కాపాడుకోవాలి, నీ భార్యను కాపాడుకున్నట్లనే బృహస్పతి కూడా అది ధర్మమే అని చెప్తున్నాడు. ఎవరు ఎవరు దూత, ఇంద్రుని యొక్క దూత. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు, దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు, చాలలేదా? గురుపత్ని కావాల్సి వచ్చిందా? అంతగా కావలసి వస్తే అందచందాలకు శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు, స్వేచ్ఛగా అనుభవించు, గురుపత్నిని విడిచిపెట్టు. నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుప్సికితమైనటువంటి పనులు చేస్తే అగ్నులకు అది ఆదర్శమై అనుకరించరు. అప్పుడు సమాజం ఏమైపోవాలి? ధర్మం మంటగలిసిపోయేదా? అందుచేత చంద్రమా, గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు, నీ కారణంగా దేవతలలో దేవతలకే కలహం జరగకుండా చూడు. దూత హెచ్చరిస్తున్నాడు. ఆల్రెడీ దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను పెళ్లి చేసుకున్నావు కదా, ఆ 27 మందే ఇప్పుడున్న మనకి 27 నక్షత్రాలు చూడండి ఉన్నాయి కదా, అశ్విని, భరణి, రోహిణి, అంతమంది ఉన్నాక మళ్ళీ ఈమె నీకు సరిపోకుండా వచ్చిందా? ఒకవేళ నీకు అలాగే కావాల్సి వస్తే అప్సరసలు ఉన్నారు కదా, ఇంతమంది సరిపోకుండా అని కూడా అంటున్నాడు. ఎవరు? దూత. దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగా ఆలకించాడు, కానీ పిడచెవిన పెట్టాడు. కొంచెం కోపావిష్టుడయ్యాడు. ప్రతి సందేశం పంపాడు. దేవేంద్ర, నువ్వు సర్వధర్మజ్ఞుడివి, దేవతలకు స్వయంగా అధిపతివి, నీ పురోహితుడు కూడా అంతటివాడే, అనగా బృహస్పతి. మీ ఇద్దరి మతి ఒక్కలాగానే ఉంది. ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాటులే, తమ దాకా వస్తే మాత్రం అందరికందరే చెప్పింది చెప్పినట్టే, చేసేవాడు కలికానికైనా కనబడడు. చంద్రుడేం తగ్గలేదండోయ్, ప్రతి సమాధానం ఇచ్చి పంపుతున్నాడు. ఓహో, నీవేం తక్క కాదు, నీ గురువేం తక్క కాదు, ఇద్దరు అంతే, మీ వరకు వచ్చే వరకు కానీ మీకు తెలియదు. ఎవరంటున్నారు? శతక్రతు బర్హస్పృత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది, ఒకసారి దాన్ని పరిశీలించండి. ఎవరంట? శతక్రతు బర్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది, ఒకసారి దాన్ని పరిశీలించండి. నేను చేసిన పనిలో తప్పు ఏముంది? నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను, పైగా బలవంతులకు ఏదైనా స్వకీయమే, దుర్బలులకు ఏది స్వకీయం కాదు, కానేరదు. స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే బట్టి భ్రమలు. తార పూర్తిగా నా పట్ల అనురక్త, అంతేకాదు గురుడి పట్ల అంతగాను విరక్త. ధర్మం అను న్యాయం అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు? రక్తి ఉన్న చోటే కలయిక తప్పదు, విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు. ఈ వరహను ఏ విధంగా నేను విడిచిపెట్టను? బృహస్పతికి అప్పగించను. సహస్రాక్ష, నువ్వు అద్విశీరుడవు, నీ ఇష్టం, ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దూత వెళ్ళు, ఇలాగని నా మాటగా ఇంద్రుడితో చెప్పు. చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు. ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని సమాయుక్తపరిచాడు. ఈ వార్త రాక్షస గురువు శుక్రాచార్యుడికి తెలిసింది. దూత వచ్చి చెప్పగానే దేవేంద్రునికి పట్టరాని కోపం వచ్చింది. యుద్ధంలో శ్రీహరి ఎంత సమర్థుడో, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇంద్రుడు అంత సమర్థుడు. ఈ రెండు సేమ్. ఆవేశముడి అనే యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. దేవలోకంలో ఎక్కడ చీమ చెట్టుకుమన్నా నిమిషాల్లో అందరికి తెలిసిపోయేది. ఆ కాలంలో దేవగురువు ఎంతో శుక్రాచార్యుడు అంతే. బృహస్పతి కన్నా శుక్రాచార్యునికి బలం ఎక్కువ. శుక్రాచార్యునికి తెలిసింది. అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం. చంద్రుడి దగ్గరకు పరిగెత్తాడు. చూడండి, ఇప్పుడు బృహస్పతి పడనంత మాత్రాన బృహస్పతికి మేలు చేయకుండా కీడు చేయకుండా గప్పుకుంటే అయిపోయాయి కదా. బృహస్పతిని సాధిద్దామని బృహస్పతికి వ్యతిరేకమైన వాని చెంతకు
శుక్రాచార్యుడు వెళ్ళాడు. భారతదేశంలో జరిగింది కూడా గిదే. కానీ ధర్మం బృహస్పతి వైపే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ తారను విడిచిపెట్టవద్దు. ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు. విషయం శంకరుడి వరకు తెలిసింది. చంద్రుడికి బాసటగా నిలుస్తానన్నాడు. దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది. యుద్ధం ప్రారంభమయ్యింది. తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది. ఈ నోట ఆ నోట పడిపోయింది. ఇటు శుక్రాచార్యుని పక్షాన, అటు బృహస్పతి పక్షాన. ఇటేమో దేవేంద్రుడు సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దేవలోకంలో 2 పార్టీలు వచ్చినాయి. ఇక్కడో పార్టీ, అక్కడో పార్టీ. భీకరంగా యుద్ధాలు కొనసాగాయంట. బ్రహ్మదేవుడు పరిస్థితిని గమనించాడు. ఇరు పక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు. హంసరూఢుడై ఆకాశ మార్గాన వచ్చి రణస్థలిపై నిలిచాడు. ఇంకా సృష్టికర్త వచ్చేశాడు. ఇదేదో ఘోరంగా జరిగేటట్లున్నది, పోయి మనం అందరినీ మందలిద్దాం అన్నట్టు. చంద్ర, గురుపత్ని విడిచిపెట్టు, లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను, క్షయింపజేస్తాను. ఎవరంటున్నారు? బ్రహ్మదేవుడు. శుక్రాచార్య, ఏమిటి అన్యాయం? సహవాస దోషం సంక్రమించినట్టయిందే నీకు. బ్రహ్మదేవుడు గద్దింపు వినగానే శుక్రుడు పరుగున చంద్రుని సమీపించాడు. బాబు చంద్ర, తారను బృహస్పతికి అప్పగించేసేవయ్యా. మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా ఇప్పుడే నాకు కబురు పంపాడు, అప్పగించేసేయి అన్నాడు. సరే అన్నాడు శశి. అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు. అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు. యుద్ధం ముగిసిపోయింది. దేవదానవులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. విరించి బ్రహ్మలోకానికి శంకరుడు కైలాసానికి నిష్క్రమించారు. ఓలోలే కొట్లాడుకొని ఓలోలే గప్పుగైనరు. ఇది ఏమైనా బాగుందంటండి? బాలేదు కదా. చాలా బాగుంది. ఇది మూఢమతులకు అజ్ఞానంగా గోచరిస్తుంది, జ్ఞానులకు వేరే విధంగా గోచరిస్తుంది. బృహస్పతి యొక్క భార్యను విస్మరించలేదు. ఈమె వెళ్ళింది. వెళ్ళడానికి యోగమాయ కారణం. అక్కడ చంద్రుడు బృహస్పతి భార్యతో రతిక్రీడ జలపలేదు. ఆమె గర్భవతి కావడానికి కారణం బృహస్పతియే. కాలం గడిచి నెలలు నిండాయి. ఒక మంచి రోజున, ఒక మంచి ముహూర్తాన తార ప్రసవించింది. చంద్రమామ లాంటి మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి సంబరపడ్డాడు. నిస్సంకోచంగా యథావిధిగా జాతకర్మలు జరిపాడు. పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది. దూతతో వర్తమానం పంపించాడు. బృహస్పతి, వీడు నా కొడుకు, నాకు పుట్టినవాడు. జాతక కర్మలను నువ్వు ఎలా చేస్తావు? శాస్త్రపరంగా నేనే చేయాలి కదా. దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కనకనలాడాడు. మతి లేకపోతే సరి, వీడు నా కొడుకు, నా పోలికలే కనబడుతున్నాయి, సందేహం లేదు, పొమ్మన్నాడు. వివాదం చెలరేగింది. గాలివాన అయ్యింది. దేవదానవులు మళ్ళీ మోహరించారు. శాంతికాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్ళీ వచ్చాడు. ఇరు వాగులను, ఇరు వర్గాలను వారించాడు. తారను పిలిచి అడిగాడు, నిజం నీకు తెలుసు కదా, వీడు ఎవరి కొడుకో చెప్పమన్నాడు. తార సిగ్గుపడింది, తలదించుకుంది. క్రీగంట నేల చూపులతో చూస్తూ సన్న గొంతుతో మెల్లగా చెప్పింది, చంద్రుడు కొడుకేనంది. చందమామ ఎగిరి గంతేశాడు. పుత్రుణ్ణి చంకన పెట్టుకొని వెళ్ళిపోయాడు. బుధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడున్న బుధగ్రహం అదేనేమో. ఇది బుధోత్పత్తి కథ. కురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు. ఇప్పటి వరకు సూత మహాముని వాళ్ళు అడిగినటువంటి శౌనకాది మహామునులు అడిగినందువలన బృహస్పతి, తార, చంద్రుడు యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. ఇప్పుడు ఊర్వశి పురూరవ వృత్తాంతం వస్తుంది. గురుపత్నిని ఆయన అనుభవించి పుత్రుని కన్నాడని మాత్రం అనుకోకండి. అది తప్పు. అది జరగలేదు. జరిగింది వేరు. ఆ కథను కేవలం పరదేవత ఆడిస్తున్నటువంటి క్రీడా విలాసం, శారీరక సుఖ కలయికలతో వాళ్ళు కలవలేదు. అది జరగని పని, జరగదు. అది తప్పు. దేవతలు ఎప్పుడు తప్పు చేయరు. మీకు అర్థమయ్యే జ్ఞానంలో ఇది వేరు, మాకు అర్థమైన జ్ఞానంలో వేరు. దయచేసి తప్పు అర్థం చేసుకోవద్దు. ఇలా మూఢమతులందరూ మన ధర్మాలని, మన శాస్త్రాలను వక్రీకరించి మన దేవుళ్ళ మీద మనకే అసహ్యం వేసేటట్టుగా రచించినటువంటి గ్రంథాలు కొన్ని. ఇది కాదు. దీంట్లో ఇది చెప్పడంలో అంతరార్థం వేరు. మీకు మీలా అర్థం అవ్వడం తప్పు. నా బుద్ధితో అర్థం చేసుకోండి, ఇది వేరు. దీంట్లో ఉన్న అంతరార్థం వేరు. సూత మహాముని ఊర్వశి యొక్క పురూరవ వృత్తాంతం గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు వాళ్ళు అడిగారు కాబట్టి. శౌనకాది మహామునులారా, ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్థాననకు వచ్చిన
పురూరవుడు జన్మించాడు. ఇంతకుముందు వచ్చిన పురూరవుడు అతడు మహాదాత, యజ్ఞ విధాత. ఆ వృత్తాంతం చెబుతాను, అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి ఆలకించండి. అనగనగా ఒక రాజు, అతడి పేరు సుద్యున్ముడు. అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. మంది మార్బలం వెంట వెళ్ళింది. రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు. బాగా అలసిపోయాడు. అంతలోకి ఆ మేరుపర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనబడింది. మందార తరువులు, అశోక వృక్షాలు, సాల తాళ తమాల చంపక పనస ఆమ్ర నీమ మధుక భుజాలు, మాధవీతల మండపాలు, దాడిమ నారికేల కదలి ఫలభరితాలు, భూమి జాతలు, యాదిక మాలతి కుంద పుష్పపల్లి ఫలరసిత పరిమళాలు, తుమ్మెదల ఘుంకారాలు, హంస కారండ కోకిల సుఖ శారిక కలజూతితాలు, కీచక ధ్వనులు, ఎన్నెన్నో ఎవరో తీర్చిదిద్దినట్టు ఉద్యానవనం ఉన్నది. సుద్యున్ముడు పరవశించిపోయాడు. సేవకులతో కలిసి ఆ వనం లోపలికి ప్రవేశించాడు. ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. ప్రవేశించడమే తడువుగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారు. గుర్రం కూడా ఆడగుర్రాల్లో అయిపోయాయి. ఇదేమిటి భగవంతుడా అని లబోదిబోమన్నారు. ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటో ఎవ్వరికి తెలియలేదు. సుద్యున్ముడికి దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది. ఏమి చెయ్యను? ఇంతటికి ఎలా వెళ్ళేది? రాజ్యం ఎలా పరిపాలించడం? ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు నన్ను మోసగించినట్టు అని ప్రశ్నలే ప్రశ్నలు. దేనికి సమాధానం లేదు. మదనపడి చింతాక్రాంతుడయ్యాడు. ఎవరు? సూతుడు చెప్తుంటే వింటున్న శౌనకాదులకు ఆశ్చర్యమైంది. అదేమిటి? పురుషుడు స్త్రీగా మారిపోవడమా? మగగుర్రం ఆడగుర్రం అవడమా? చాలా వింతగా ఉందే. సూత మహర్షి, ఇది ఉద్యానవన మహత్యం అంటావా? అందులోకి ప్రవేశించి ఆ మహారాజు అసలు ఏం చేశాడు? వివరంగా చెప్పు మహానుభావ అని మునులు అడుగుతున్నారు. మునిపుంగవులారా, మీ ఊహ నిజమే. అదంతా ఆ ఉద్యానవహిమ మహత్యమే. అది చెబుతాను, తెలుసుకోండి. ఒకప్పుడు పరమేశ్వరుని సందర్శించడానికి సనక సనందనాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు. వారి దివ్య తేజస్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి. ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతంగా ఉన్నాడు. కామక్రీడ పరాయణులై ఉన్నారు. పార్వతి వంటి మీద నూలు పోగు లేదు. శివుడి ఒడిలో కూర్చుని పరవశిస్తోంది. సనక సనందనాదులు చూసి సిగ్గుతో వణికిపోయారు. దిగ్గున లేచి చీర చుట్టుకుంది పార్వతి. వణుకుతో తగ్గలేదు. స్థాణువై నిలబడిపోయింది. ఒకానొక సందర్భంలో ఏ వనము లోపలికైతే వీళ్ళు ప్రవేశించారో ఆ వనములో వీళ్ళు వెళ్ళంగానే ఇలా జరగడానికి కారణం ఏందని వాళ్ళు అడిగితే, ఇప్పుడు సూతుడు చెప్తున్నాడు, ఆ వనమునకు ఒక శాపం ఉందయ్యా, ఆ శాపం రావడానికి కారణం ఇది అని తెలియపరుస్తూ ఈ వివరాన్ని వివరిస్తున్నాడు. ఋషులు పొరపాటు గ్రహించారు. వెంటనే నిష్క్రమించారు. వాళ్ళకంత అర్థమైంది. వెంటనే అక్కడి నుంచి జమ్మున మాయమైపోయారు. వచ్చిరు, శివుడు ఉన్నాడని వచ్చారు. అమ్మవారు ఆయన అలా ఉన్నారని తెలిసేసరికి ఇలా చూసి సడన్గా వాళ్ళు మాయమైపోయారు అక్కడి నుంచి. నరనారాయణ ఆశ్రమానికి పరుగు తీశారు. శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు. ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు. శివుడు శాపం పెట్టాడు కాబట్టి వీళ్ళు తెలియక ఆ వనం లోపలికి ప్రవేశిస్తే మగ గుర్రాలు ఆడగుర్రాలైన, మగవాళ్ళంతా ఆడవాళ్ళు అయిపోయినరు. ఎవరు? సుద్యున్ముడు. అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా ఆ వనంలోకి వెళ్ళలేదు. సుద్యున్ముడు ఇది తెలియక వెళ్ళాడు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతి అంతే అయిపోయింది. స్త్రీగా మారిపోయిన సుద్యున్ముడు ఆ వనం విడిచి యువతలికి వచ్చి అరణ్యంలో ఉండిపోయాడు. రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు. ఇలా అనే పేరుతో అడవిలోనే అలా తిరుగుతున్నాడు. పరివారం చెలికత్తెలైతే సేవలు చేస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున సోముడి కొడుకు బుధుడు యవ్వనవంతుడై ఆ అడవికి వేటకు వచ్చాడు. ఇంతకుముందు బుధుడిగా నామకరణం చేశారు కదా, తారాదేవికి పుట్టిన బుధుడు అదే వనం లోపలికి వేటకు వచ్చాడంట. ఏ వనం లోపలికి? ఆడరూపం ధరించుకొని సుద్యున్ముడు ఎక్కడైతే ఉన్నాడో అదే వనంకి ఈయన వేటకు వచ్చాడు. ఎవరు? బుధుడు వచ్చాడా? ఇళను చూశాడు. కన్ను చెదిరింది. మోహితుడయ్యాడు. హావభావాలు ఆకర్షించాయి. ఇలా కూడా అలాగే స్పందించింది. బుధుని పతిగా వరించింది. గాంధర్వారీతిని అనుసరించి వివాహం చేసుకున్నారు. పుత్రుడు కలిగాడు.
అలా పుట్టినటువంటి పుత్రుడే పురూరవసుడని నామకరణం చేశారు. ఇంతకుముందు అడిగారు కదా, పురూరవసుడు ఎవరని. ఆయననే వీళ్ళిద్దరికి పుట్టినటువంటి కొడుకు. ఎవరికి పుట్టాడు? ఇలా బుధుడు. ఇలకు అనగా శుద్రుముడికి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది. తమ కులుగురువు వశిష్ఠుని స్మరించి ఆయన వచ్చాడు. దుర్దశకు జాలిపడ్డాడు. శంకరుని ప్రార్థించాడు. శుద్ధుడికి స్త్రీత్వం తొలగించమని అభ్యర్థించాడు. పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంలో శివుడు వరం ప్రసాదించాడు. ఈ శుద్ధున్ముడు ఇక నుంచి 1 నెల పురుషుడిగా 1 నెల స్త్రీగా ఉంటాడన్నాడు. ఈ మాత్రానికే సంబరపడ్డ శుద్ధున్ముడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వశిష్ఠుడి అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు. స్త్రీ రూపాన్ని పొందిన నెలనాళ్ళు రాజ్యమందిరం విడిచి బయటికి రావడం లేదు. పురుష రూపం నెలనాళ్ళు రాజ్యపాలన చేస్తున్నాడు. నెలపాటు దర్శనం, నెలపాటు అదర్శనం. ప్రజలకు ఇది నచ్చలేదు. అయినా కాలం గడుస్తోంది, అది ఆగదు కదా. పురూరవుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. వెంటనే శుద్ధున్ముడు రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు. తన కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి 1 నెల ఇంట్లో ఉండాలంట, 1 నెల రాజ్యం పాలించాలంట. ఆడపిల్లలకైనప్పుడేమో పూజా మందిరంలో భజనలు చేయాలంట, మగపిల్లగాడు ఉన్నప్పుడేమో రాజ్యం మీద పరిపాలన చేయాలంట. ఇదంతా బాలేదని కొడుకుకు పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అడవులోకి వెళ్ళిపోయాడు. ఎవరు? శుద్ధున్ముడు అలియాస్ ఇళ. నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవీ మంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. భవసాగర తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది. సగుణాకారంలో సింహారూఢయ్యై ప్రత్యక్షమయ్యింది. వారుని పానమద్ధతగా ఘూర్ణ యవ్వనాదులతో దివ్యరూపం ధరించి ఆ జగదంబ మనోహరంగా ఆయనకు దర్శనమిచ్చింది. దేవీ నవాక్షర మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తే ఆ మంత్రమును జపం చేస్తూ ఉంటే అమ్మవారు సింహవాహనం వేసుకొని ముందల ప్రత్యక్షమైందంట. ఎవరికి? శుద్ధున్మునికి. కానీ ఆయన తపస్సు చేస్తున్న సమయం ఇలాగా తపస్సు చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలాకృత దేవీ స్తుతి అనగా ఇలా అనే ఒక పుణ్యవతి అమ్మవారిని స్తుతిస్తున్న క్రమం. అవునా? ఇలాదేవి అనగా శుద్ధున్ముడు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జగదంబను స్తుతిస్తున్నాడు. దివ్యంచ దేహి మే దేహి భగవతి ప్రతితం స్వరూపం దృష్టం మయా సకలలోక హితానురూపం వందే త్వదంగ్రి కమలం సురసంగసేవ్యం కామప్రదం జననీ చాపి ముక్తి. జగన్మాత, త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మహర్షులు, మునీశ్వరులు నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతుంటే ఇక మానవ మాతుల మాట చెప్పాలా? ఎవరంటున్నారు? సృష్టిలో కనిపించేదంతా ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యమంతా నువ్వే. జగతిలో ప్రతి ఒక్కటి ఐశ్వర్య స్వరూపమే. అయినా ఆ ఐశ్వర్యమంతా నువ్వే కదమ్మా. ఎవరంటున్నారు? ఇలా లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవిగా బ్రహ్మకు నీ రాజస్వరూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవిగా శివుడికి నీ తామస రూపం మాత్రమే తెలుసు. కానీ నిర్గుణతత్వం నీ మాయ ఈ జగతిలో ఎవరికీ తెలియదని చెప్తున్నాడు. ఎవరు? ఇలా అలియాస్ శుద్ధున్ముడు. మళ్ళీ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు పేర్లు చెప్పాలి, లేకపోతే గ్రంథదోషం వస్తుంది. ఒకరు లేరు కదండి అక్కడ. అమ్మ, ఇంత మందమతిని నేనెక్కడ నిన్ను పొగడగలనా? నీ అమేయ ప్రభావం ఎక్కడ? నీవు అనన్య సామాన్యమైన కరుణామయివి కనుక ఈ సేవకునిలా అనుగ్రహించావు తల్లి, శరణు శరణు. లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాద కమలాలను నిత్యం అర్చిస్తూ ఉంటాడు. అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుణ్ణి నీ పాద తాడనంతో పులకింపజేసి అనుగ్రహిస్తూ ఉంటావు. ఆ మధుసూదనుడు కూడా ఎల్లవేళలని అనుగ్రహము కోరుకుంటూ ఉంటాడు. సకల దేవతానుతుడైనటువంటి నీ భర్త కామార్తుడై నీ పాదాలపై నమస్కరిస్తుంటే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు, తిరస్కరిస్తుంటావు. నువ్వే ఏ ఏకవచనంతో నేను మాట్లాడుతున్నానో కానీ నన్ను మన్నించు తల్లి అని నమస్కరిస్తున్నాడు. లక్ష్మీదేవివై నీ విష్ణుమూర్తి పక్కలుంటే
ఆయన నిన్ను అర్చిస్తూ ఉంటాడు ఎవరు లేని సందర్భంలో ఏకాంతంగా. అప్పుడు నువ్వు జగదంబిక అవుతావు, అందరు వచ్చినప్పుడు లక్ష్మి అవుతావు, మళ్ళా కాలొత్తుతావు. ఎవరు లేనప్పుడు ఏమో పూజలు చేయించుకుంటావు, అందరూ వచ్చినప్పుడు ఏమో కాలొత్తుతావు. నీ మాయ నాకేం తెలుస్తుందమ్మా, నేనేమైనా తప్పు చెప్తున్నాను, నన్ను మన్నించు. ప్రత్యక్షం అయింది కదా. అమ్మవారిని అడుగుతున్నాడు ఎవరు? సుద్యున్ముడు. నువ్వు ఎప్పుడు మేఘంలో మెరుపులా ఆ నీలమేఘ శ్యాముణ్ణి వక్షస్థలం మీదనే కాపురం ఉంటావు. అది నీకు విశాలమైన పర్యంకం. ఇందులో వింత ఏముంది? జగదీశ్వరుడే నీకు వాహనమాయే. జగదీశ్వరుడే నీకు వాహనమయ్యే. నువ్వు కనుక కోపించి మధువైరిని పరితజిస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవ్వడు ఈ జగతిలో లేడు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీవు ఆయన కాళ్ళు తుక్కుట కూర్చున్నావు లక్ష్మిలాగా, కానీ నువ్వు గనక ఆయనని విడిచిపెడితే ఆ జగన్నాథుని ఎవరు మొక్కుతారమ్మా? ఎవ్వరు మొక్కరు. చెప్తున్నాడు ఎవరి గురించి? విష్ణుమూర్తి గురించి. ఎవరు చెప్తున్నారు? లక్ష్మీదేవి వైదొలిగితే ఏ పురుషుడి పనైనా ఇంతే కదా. నిజమే. లక్ష్మీదేవి గారి ఇంట్లో నుంచి పోతే అందరి పరిస్థితి అంతే. ఇప్పుడు లోకంలో చూడటం లేదా? నిజమే. స్వజనమే విడిచిపెట్టేస్తారు. నిజానికి ఈ బ్రహ్మాదులు పురుషులు కారు. నీ పాదాలకు నమస్కరించే నిత్య యౌవన యువతులు. నువ్వే వాళ్ళను మగవాళ్లను చేశావు. నువ్వు అనంత శక్తివి. ఏమని వర్ణించను, ఎలా వర్ణించను? నువ్వు పురుషుడివా, స్త్రీవా, సగుణవా, నిర్గుణవా, ఏమైనా కానీ నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను, శరణు వేడుకుంటున్నాను అని స్తుతిస్తున్నాడు. ఈ స్తోత్రానికి జగదంబ సంతుష్టి అయ్యింది. సుద్యున్ముడికి సాయుధ్యం అనుగ్రహించింది. మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఈ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది. శౌనకాది మహామునీంద్రులారా, సుద్యున్ముడు దివంగతుడయ్యాక పురూరవుడు ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు. అతడు అందగాడే కాదు, మంచి గుణవంతుడు కూడా. సర్వధర్మాలు తెలిసినవాడు. అందరూ మెచ్చుకునేట్టు ప్రతిష్టానం రాజధానిగా పరిపాలన సాగించాడు. అతడి మంత్రశక్తి, ప్రభుశక్తి, ఉత్సాహశక్తి అమోఘం, ఉత్తమోత్తమం. చతురుపాయాలు అతడికి ఆధీనాలు. వర్ణాశ్రమ ధర్మాలు కాపాడుతూ భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తూ ఆర్తులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడిగా, పరాక్రమశాలిగా ముల్లోకాలలోను ప్రఖ్యాతిగాంచాడు. ఎవరు? పురూరవుడు. ఎవరి కొడుకు? సుద్యున్ముని కొడుకు. ఇతగాడి విశేషాలు ఆ నోట ఈ నోట ఊర్వశికి తెలిశాయి. మనసు ముచ్చట పడింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది. అతడు ఆమె రూపయౌవన సౌందర్యాలకు ముచ్చటపడ్డాడు. పరస్పరం ముచ్చటించుకున్నారు. ఊర్వశి 3 నియమాలు పెట్టింది. 1, నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను, అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు. 2, సంభోగ సమయంలో తప్ప నువ్వు ఇంకెప్పుడు దిగంబరంగా నాకు కనబడకూడదు. 3, నాకు 2 పెంపుడు పొట్టేళ్ళు ఉన్నాయి, వాటిని నువ్వు సంరక్షించాలి, అవి నాకు ప్రాణం. మాట ఇమ్మంది. తప్పావో నేను వెళ్ళిపోయానన్న మాటే అంది. పురూరవుడు అంగీకరించాడు. పురూరవుడి యొక్క ఘన విజయాలు ఆ నోట ఈ నోట బలికి అప్సరస చెవిన పడిపోయాయి. అప్సరస అప్పటికే బ్రహ్మదేవుని చేత శపింపబడి ఒక అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంది. తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చెవిన పడ్డ తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శాపం పోవాలంటే ఆమెకు ఒక క్రియ కావాలి. ఆ క్రియను వాడుకోవడానికి ఒక సత్యవ్రతుడు, ధర్మపరుడు, ఒక ధీరుడు, వీరుడు కావాలి. అతడు ఇతడే కాబట్టి అతని చెంతకు వెళ్ళి మన్మథ బాణాలు వేస్తే చూపులు కలిశాయి. అతను రమ్మన్నాడు, అనగా పెళ్లి చేసుకుంటానన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కానీ 3 కండిషన్లు. 1, నేను నెయ్యి తప్ప వేరే తీసుకోను. 2, మనమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు నగ్నంగా ఉండాలి. మిగతా సమయాల్లో కనుక కనబడ్డావా నాకు 2 పొట్టేళ్ళు ఉంటాయి, వాటిని రక్షించాలి. వాటికి ఏమన్నా అయ్యిందా నేను నిన్ను పట్టపగలే నడి రోడ్డు మీద నిడిచిపెట్టిపోతుంది అని చెప్పింది. సరే అన్నాడు. ఎవరు? పురూరవుడు. ఎవరు కండిషన్లు పెట్టారు? పురూరవసుడు తన రాజధర్మ యజ్ఞకర్మలను అన్నింటిని వదిలేశాడు. పూర్తిగా ఊర్వశికి వివసుడైపోయాడు.
ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరింకేమీ కనబడలేదు. ఆమెను విడిచి క్షణమైనను ఉండలేకపోతున్నాడు. సంవత్సరాలు, నెలలు నెలలు, రోజులు 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 రోజులు, పూటలు 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 పూటలు, గంటలు గంటలు, నిమిషాలు నిమిషాలు నిమిషాలు, క్షణాలు క్షణాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది. ఆమె లేని స్వర్గం బోసిపోయినట్టు అనిపించింది. గంధర్వులను పిలిచి పురమాయించాడు. వెళ్ళి గొర్రె పిల్లలను అపహరించి తిండి. పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది, త్వరగా వెళ్ళిరండి అని పంపించాడు. మాటిచ్చిండే కదా, నాకు 2 పొట్టేళ్ళు ఉన్నాయి, దీనిని కాపాడాలి, వీటికి ఏమన్నా అయితే నేను ఇడిచిపెట్టిపోతానిండే కదా. అప్పుడు దేవేంద్రుడికి ఊర్వశి లేని లోటు కనబడింది ఇంద్రసభలో. వెంటనే గంధర్వులను పిలిచాడు. వెళ్ళి దొంగిలీసుకొని తీసుకురారి. ఇంకా అతని మాట తప్పుతుంది, అమ్మ ఆడ మాయమై ఈడ ప్రత్యక్షం అవుతుంది, మన దేవలోకం కలలు నిండుతామని చెప్పి గంధర్వులు వస్తారు. ఇప్పుడు బాగా చీకటి పడ్డాక గంధర్వు అలాగే వెళ్ళి గొర్రెలను దొంగిలిస్తుంటే అవి కుయ్యో మొయ్యో అని అరుపులు పెట్టాయి. వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి. తన రక్తం పంచుకు పుట్టిన పసికందుల ఆక్రందనలు వినిపించింది ఊర్వశికి. ఉలిక్కిపడింది. రాజా, అదిగో నా గొర్రె పిల్లలను ఎవరో అపహరించుకుపోతున్నారు, అవి నాకు ప్రాణాలతో సమానమని, కన్న బిడ్డల కంటే ఎక్కువ అని చెప్పాను కదా, నువ్వే రక్షించాలి, రక్షిస్తానన్నావు, వెళ్ళు, వాటిని కాపాడు, వెళ్ళు అని చెప్పింది. ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూర్చున్నావేమిటి, మగవాడివేనా నువ్వు, అయ్యో నా రాత అంటూ దుయ్యూట పడింది, విలపించింది. ఆనాడు కాపాడమన్నా వాళ్ళేం ఎత్తుకపోతుంటే అవి అరుసులు అరుస్తున్నాయి. గొర్రెలు పట్టుకుంటే అరవేంటండి, అరుస్తున్నాయి. పొమ్మంటే పోతలేవు, నా కొంగు పట్టుకొని పో, నీవు అసలు మొగడవేనా ఆడిపిల్లవ నడువు అని తిడుతుంది. ఎవరు? ఊర్వశి. పురూరవుడు ఉన్న పలాన అలా నగ్నంగానే ఆ కారు చీకటిలో బయలుదేరాడు. ఆమె తిట్టటాలకు అట్లే లేచినోడు బత్తెలో బయట కురికిండంట. ఎవరు? వెంటనే గంధర్వులు 2 మెరుపులు మెరిపించారు. ఆయన పుట్టుబత్తెల బయటికి రాగానే గంధర్వులు చక్కున మెరిపించారు. అతడు నగ్నంగా కనిపించాడు. ఊర్వశి చూసింది. గంధర్వులు ఆ గొర్రెపిల్లను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు. ఆమె మాట తీసుకునిండే కదా, కేవలం సంభోగ సమయంలో తప్ప వేరే సమయంలో కనుక నీవు నాకు నగ్నంగా కనబడ్డవా, నేను దేవతాకాంతను, మహాపతివ్రతను, నేను అప్సరసను, నేనెవరును, అమరురాలిని, క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి అప్సరసను. దేవతలెంత అమరులో అప్సరసలు కూడా అంతే అమరులు. ఈ శాపమును, నా యొక్క శాపమును పరిసమాప్తి చేసుకోవడానికి నిన్ను ఆశ్రయిస్తున్నాను. నాకు ఇతర సమయంలో నగ్నంగా కనబడ్డావా, ఉన్న పలంగా నిన్ను ఇడిచిపెట్టి మాయమైపోతా అని చెప్పిండే కదా. గంధర్వులు పన్నాగా మాడితే గొర్రెపిల్లలు తీసుకొని పోతుడని అని ఉరికేసరికి చెక్కున మెరిపిస్తారు. ఆమె ఇట్లా చూష్టాలకి నగ్నం కనబడతాడు. వ్రతభంగం అయ్యింది. ఇప్పుడు ఊర్వశి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలామంది అప్సరసలంటే దేవతలకు ఆటలాడుకుంటా పాటలాడుకుంటా వాళ్ళని సుఖపెట్టే వాళ్ళు అనుకుంటారు చాలామంది. ఇప్పుడు కలియుగం మాటలో చెప్పాలంటే క్లబ్ డాన్సర్స్. ఒక మూర్ఖుడు ఒక ఇంటర్వ్యూలు అనండి అప్సరసలని క్లబ్ డాన్సర్స్ అని. క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి వాళ్ళు అప్సరసలంటే లక్ష్మీదేవితో సమానంగా పుట్టిన వాళ్ళు. కల్పవృక్షం, కామధేనువు, అక్షయపాత్ర, ఉచ్చస్రవం, ఐరావతంతో సమానంగా పుట్టినవాళ్ళు. లోకంలో అర్థం వేరు, వాళ్ళ అవతార పరమార్థం వేరు. అర్థమైందా? పురూరవుడు వాటిని తీసుకొని శయన మందిరానికి తిరిగి వచ్చాడు. ఊర్వశి లేదు. సమయభంగం, ఒడంబడిక తప్పడం అంటే ఇచ్చిన మాట తప్పిండు కాబట్టి సమయభంగం అయ్యింది కనుక వెళ్ళిపోయింది. పురూరవుడు ఎంతగానో విలపించాడు, అంతటా అన్వేషించాడు. కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు, భూగోళమంతా గాలించాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది. ముఖం విప్పారించి కన్నులు మెరిశాయి. ప్రియా ప్రియా, ఆగు ఆగు, నన్ను విడిచిపోవడం దారుణం. ఏమి అపరాధం చేశానని తనువు మనువు అన్నీ నీకే ఇచ్చి నీ ఒక్కదానికే సర్వం సమర్పించాను. నీ ఒక్కతికే సమర్పించేశాను. నీకే దాసుడను, మేలిమిగా వశుడనై ఉన్నాను. ఇంత దూరం నన్ను తీసుకువచ్చావు. ఇటు చూడు, దయచేసి నన్ను అనుగ్రహించు.
నువ్వే కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను, కాకులు కుక్కలు పొడుచుకు తింటే సరే సరే అని అన్నాడు. విరహవేదంతో అన్నోకలు వెతికాడు. చిట్ట చివరకు కురుక్షేత్రంలో కనిపించిందంట. వాళ్ళకేం పని ఏంటండి, ఈడ మాయమై అమెరికాలో కూడా తేలుతారు. కురుక్షేత్రం అంటే మీకేం అర్థమైంది? ద్వాపర యుగంలో వాళ్ళు యుద్ధం చేసిందా? కురుక్షేత్ర ప్రదేశంలో వాళ్ళు యుద్ధం చేశారయ్యా. బిజ్వారంలో అంబాత్రాయ క్షేత్రం పెట్టినాం. అంబాత్రాయ క్షేత్రంలో బిజ్జారం లేదు. కురుక్షేత్రం అనే పేరు ఎప్పటి నుంచే ఉంది. వినండి. మతి చెలించిన వాడిలా పురూరవుడు విలపిస్తున్నాడు, దయనీయంగా రోధిస్తున్నాడు. ఊర్వశి వెనుదిరిగి చూసింది. బాగా అలిసిపోయాడు, నీరసంగా ఉన్నాడు. నుపశార్దులా, ఎంత అమాయకుడివయ్యా, లోకజ్ఞానం బొద్దిగా లేదనుకుంటాను. ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ? స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యం ఉంటుందా? తోడేళ్ళు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతంగా విశ్వసించకూడదు. వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, హాయిగా రాజ్యం వేలుకో, సుఖాలు అనుభవించు. నీ విషాదం ఇక్కడే వదిలేసేయి. ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది. అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు, మోహం వదలలేదు. ఒక స్థైర్యని, స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఒక స్థైర్యని, స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు. అలా విలుపిస్తూనే ఉన్నాడు. ఆయన కూడా బాధపడ్డాడిగా, అయ్యయ్యో నేను కూడా తప్పు చేసిన కదా, దారిన పోయే స్త్రీని నా పెళ్ళం అనుకొని అనవసరంగా నేను ఇబ్బందులు పడుతున్నాను కదా, నా తప్పు నాకు తెలిసి వచ్చిందని బాధపడుతున్నాడు. ఎవరు? పురూరవుడు. ఇప్పటి వరకు శౌనకాది మహామునులకు సూతుడు చెప్పినటువంటి గాథ ఇప్పుడు సూతుడు చెప్తున్నాడు. మహామునులారా, ఇది ఊర్వశి పురూరవుల గాథ. వేదంలో మరింత విపులంగా ఉంది. నేను సంక్షేపంగా చెప్పాను. వేదం అద్వితీయమైన జ్ఞానం. అందులో ఉండేటటువంటి తర్కానికి తర్కం తార్కికం చేసి రాసే కోణంలో కొన్ని తప్పులు జరిగాయి. అందుకే దీని ప్రమాణాలు వేరుంటాయి. అందుకే ధర్మశాస్త్రాలకు పురాణాలు, పురాణాలకు ఉపపురాణాలకు ఇతిహాసాలు ప్రమాణం. దీంట్లో చదివింది వేరే దాంట్లో నీకు అర్థం దొరకవచ్చు. అన్నిటినీ చదివితే తప్ప నీతికి రారాదు. తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుసుకున్నాడు. ఈ కథంతా రావడానికి కారణం వ్యాస మహాముని అమ్మవారితోన వరం తీసుకొని వచ్చిండే కదా, శుక మహర్షిని పొందాలని. అమ్మో, ఆనాడు ఊర్వశి పురూరవుని మోసం చేసిండే, ఇప్పుడు చేసిలేదా? నన్ను కూడా ఇట్లే మోసం చేస్తుందేమని భయపడి ఈ కథ అంతా గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమి చేయాలో తోచలేదు. ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. ఎవరు? వ్యాసుడు. ఎవరికి? అప్సరసలు 5 మంది. ఎవరు? ఘృతాచి కూడా ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది. శపిస్తాడేమోనని భయపడింది. చిలక రూపం ధరించింది. అటూ ఇటూ గెంతింది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు. తనువంత మద వివశం అయ్యింది. సర్వంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది. అయినా గొప్ప ధైర్యంతో మనసును చిక్కబట్టుకున్నాడు. నిలువరించుకోలేకపోతున్నాడు. గుండె జారిపోతోంది. ఘృతాచి అంటోంది. అరణిలో అగ్నిమదనం జరుగుతోంది. వేగం పెరిగింది. వీర్యస్ఖలనం అయ్యింది. అరణిలో పడింది. చిలకడం కొనసాగింది. అరణి నుంచి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తులు వ్యాసుడే. హవ్యంతో బగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు. వ్యాసుడు నివేరపోయాడు. ఏమిటి అని క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అరణిగర్భ సంభూతుడు తేజరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు. మరొక అగ్నిలా ఉన్నాడు. మురిసిపోయాడు. గంగాజలంతో స్నానం చేయించాడు. జాతక కర్మలు నిర్వహించారు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవ దుందుబులు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర, నారద, తుంబురులు తండ్రి కొడుకులను స్తుతించారు. అతడి కోసం కృష్ణాజినము దండకముండములు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి. అగ్నిమదనం చేస్తున్నాడు ఆయన. వినండి, అగ్నిమదనం చేస్తున్నాడు అగ్ని పుట్టించడానికి. ఘృతాచి వచ్చి నిలబడింది. చూస్తున్నాడు. నిగ్రహంగా ఉన్నాడు. ఆమె ఏం చేసింది? వ్యాస భగవానుడు శాపం పెడతాడేమని ఒక చిలక రూపం ధరించింది. ఇంకా సుమనోహరంగా కనబడడం మొదలుపెట్టింది. మొదలుపెడితే
చూస్తూ 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 చూసి ఇక్కడ అగ్ని మదిలించి అగ్ని ప్రజ్వలనం అయినప్పుడే ఆయనకు కూడా మనసు పరవశించిపోయింది. ఆ అగ్నికి ఈ మనసు తోడై ఆ అగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చాడు. అలా అగ్నిలో నుంచి పుట్టాడు కాబట్టి శుకబ్రహ్మ యొక్క పేరు అగ్ని సంభవ అంటారు. యోని నుండి పుడితే యోని సంభవ అంటుంటారు కదా. అగ్నిలోంచి పుట్టాడు. కేవలం వ్యాస భగవానుని యొక్క మనస్సును రమింపజేయడానికి మాత్రమే ఘృతాచి వచ్చింది. ఘృతాచి రావడానికి కారణం మంజుఘోష, ఈవిడ చెల్లెలు. ఆ కథ వేరు. మళ్ళా ఈడ కేవలం షార్ట్ కట్ చెప్పేస్తున్నాడు సూత మహాముని. ఒక్కొక్కరి ఇప్పుడు పురూరవ వృత్తాంతం చెప్పాలంటే పెద్ద కథ ఉంది. అసలు ఊర్వశి ఎందుకు వచ్చింది ఆడికి, ఇది అడగపోతురు మీరు. ఇంతకుముందు ఒక చోట ఉందని తెలిసింది కదా, బ్రహ్మదేవుడి శాపం వలన. అక్కడికి ఎందుకు వచ్చింది, ఆ కథ వేరు. మళ్ళా వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు. శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది. తండ్రిలాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్తమయ్యాయి. శుకిరూపం ధరించిన ఘృతాచిని చూడడం వల్ల జన్మించాడు కనుక సుతుడికి శుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు. ఆ చిలుకను చూస్తూ అగ్నిమతనం చేయగా పుట్టాడు కదా. చిలుకను చూస్తే నాకు మోహావిహితమైనది కాబట్టి ఆ శుకము యొక్క పేరే నా పుత్రుడికి పెట్టుకుంటాను, దాని పుణ్యమా అని చెప్పి శుక అని పేరు పెట్టాడు. శుక అంటే చిలుక. చిలుక మూతి ఉంటుంది, మనిషి శరీరం ఉంటుందండి, హయగ్రీవుడిలాగా. అతడినే శుకబ్రహ్మ అంటారు. ఎవరతని? అచల బోధకు ఆద్యుడు. అచల సాంప్రదాయం ఉంటుంది ఒకటి. అచల బోధలకు ఆద్యుడైన శుకబ్రహ్మ లక్ష్మీ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, గాయత్రి సహస్రనామం, లక్ష్మీ స్తవం, లక్ష్మీ దండకం, లక్ష్మీ గద్యం, భాష్యం ఇవన్నీ ఇచ్చాడు మనకు. చాలా గ్రంథాలు ఇచ్చాడు. వేదవ్యాసుడి కన్నా 100 ఎక్కిచ్చాడు మనకు. ఎవరు? బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు. చదువు పూర్తయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురు వెళ్ళి ప్రేమగా కౌగిలించుకొని శిరస్సుని పట్టుకొని కుశలంగా అడిగి చదువు సంధ్యల వల్ల విషయం అడిగి మురిసిపోయాడు. అందమైన ఓ మునికన్యను చూసి శుకుడికి వివాహం చేయాలనుకున్నాడు. ఎవరు? వ్యాస మహాముని. అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది చూడండి. ఇక చూడవయ్యా, శుక వ్యాస సంవాదం. శుక అంటే ఎవరు? వ్యాసుని కొడుకు. వ్యాసుడు అంటే ఎవరు? శుకుని తండ్రి. నాయన, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. ఏమయ్యా విను, ఈ బాణాల నీకే గుచ్చుకుంటా, విను. ఏమైంది? ఈషా ఫౌండేషన్లో ఉండేటటువంటి ప్రియ శిష్యులారా, మెడిటేషన్ సెంటర్లో ఉండేటటువంటి ప్రియ భక్తులారా, అంబాత్రయ క్షేత్రంలో ఉండే నా ప్రియ శిష్యులారా, వివాహం అనే ధర్మమునకు ఉండేటటువంటి సత్యాన్ని ఇప్పుడు చూసుకోండి. ఏమన్నంటే మేము పెళ్లి చేసుకోము, మేము మెడిటేషన్ చేస్తాం, మేము ఆధ్యాత్మికంగా ఉంటామని అంటారు కదా. ఇప్పుడు ఉచ్చుకుటే చూడు బాణాలు. మీరు శుకబ్రహ్మ కన్నా గొప్పవాళ్ళైతే, వేద వ్యాసుడి కన్నా గొప్పవాళ్ళైతే మీ మాట నేను అంగీకరిస్తా, లేకపోతే నా మాట మీరు అంగీకరించాలి. వినండి నాయన, నేను చాలా వీడియోల్లో ఈ మెడిటేషన్ లేనిది, ఈ పూజలు ఏంది నాయన పెళ్లి చేసుకోరంటే ఒక ఆయన నన్ను తిట్టిండండి. నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు తెలుసా? చాలా భూత పదంతోనే తిట్టిండు. నేనేమో ఈ దేవి భాగవతాన్ని 9 సార్లు చదివిన జ్ఞానంతోనే నేను చెప్పిన, అది నాకు తెలుసు కదా. నాయన, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, మనుమన్ని నాకు బహూకరించి నన్ను రుణావిముక్తిని చెయ్యి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంత తపస్సు చేస్తే అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు. ఎవరంటున్నారు? వ్యాసుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవగురువైన బృహస్పతితోను పోయి సకల శాస్త్ర కోవిదత్వాన్ని సిద్ధింపజేసుకొని సర్వధర్మాలను నువ్వు పొందావు కాబట్టి నీ జన్మ 99% ఫుల్ఫిల్, 1% మిగిలింది.
నాయనా నీవు బాగున్నావు కదా, మంచి చదువు చెప్పిరు కదా, మంచిగా నేర్చుకున్నావు కదా, అంతా బాగుంది, దా బిడ్డ దా, ఇంకంతా అయిపోయినాయి కదా, మంచి పిల్లని చూస్తా, పెళ్లి చేసుకో ఓ కొడుకుని గాను, ఎందుకంటే ధర్మంలో ఏముంది, అపుత్రశ్య గతిర్నాస్తి, నీకు తెలుసు కదా బిడ్డ, నువ్వు పెళ్లి చేసుకో, నాకు ఒక మన్మన్ని, నన్ను తరింపజేయి, నీవు తరింపజేయి. ఎంత గొప్పోడో కాకపోతే అయ్యో నిజంగా నాకు పుట్టావు నీవు, కొడుకును పొగుడుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు. ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు. శుకుడు కల్పించుకొని అడ్డు వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు, మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వారు, నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి, నేను చేస్తాను అన్నాడు. అయితే తన అన్న మాటలు ఆయనకు సరిగ్గా అర్థమై లేవు. ఎవరికి? శుకుడికి. ఏమంటున్నాడు? తండ్రి, ఏమో గుసగుసలు అంటున్నావు, జర మంచిగా చెప్పు, నీవు నా తండ్రివే కాదు, నా గురువువి, గురువు ఆజ్ఞాపిస్తే శిష్యుడు ఏమన్నా చేస్తాడు, జర మంచిగా చెప్పు అన్నాడు. ఎవరన్నారు? తనయ్య, నీకోసమే 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను, శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు, ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను, యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించు తండ్రి. ఎవరంటున్నారు? వ్యాసుడు. వ్యాసుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో పుట్టాడని వ్యాసజననంలో చెప్పుకున్నాం కదా. మరి విష్ణుమూర్తి అంశతో పుట్టినటువంటి వేదవ్యాసుడు, ఇన్ని వేదాలను, ఇన్ని పురాణాలను, ఇన్నింటిని అందించినటువంటి వ్యాసుడు మహా తపస్వి. డబ్బులకు కొరత ఉండాలన్నా రాజులను అడిగి ధనం సమకూరుస్తా అంటున్నాడు. అతను డబ్బులు సృష్టించుకోవచ్చు కదా. ఇప్పుడేమో యూట్యూబ్లో ఏమన్నా సాయం చేయండి అంటే నా మీద దుమ్ము వస్తారు వీళ్ళందరూ. ఇదేమో కలియుగం. మేము 100 తపస్సులు చేస్తే 1% రిజల్ట్. అప్పుడు ఎంత తోడుకుంటే అంతటి తపశ్శక్తి ఉన్న వాళ్ళకు డబ్బు కొరత ఉండాలనా? మొన్న శంకరులే కనకవర్షం కురిపించారు ఈ కలియుగంలో. మరి అప్పటి వ్యాసుడు కురిపించలేకపోయాడా? ఎందుకు రాజులను అడిగి ధనం తెస్తా అన్నాడు నీ పెళ్లి కోసం? ధర్మపరుడు ఎప్పుడు తన భృతి కోసం భగవంతుని సహాయం అడగడు. భగవంతుని అడగవలసింది కేవలం ముక్తి మోక్షం మాత్రమే. ఇది ధర్మసింధువు. ఎవడైతే భృతి కోసం భగవంతుని ఆశ్రయిస్తాడో వాడు కృతార్థ జన్మలు ఎత్తాడు, భోగి జన్మలే ఎత్తుతాడు. అందుకే ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి తను తలుచుకుంటే పైసలేంటండి, ఇంద్రదేవుడినే పిలిపిస్తాడు. ఇంద్రునికి డబ్బులు తక్కువ. అది తండ్రి, అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? శుకుడు రివర్స్ చేస్తున్నాడు మళ్ళా. ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. ప్రతి సుఖంలో ఎవ్రీ పాజిటివిటీలో ఒక నెగిటివిటీ ఉంటుంది కదా. నువ్వు ఏదన్నా సుఖపడుతున్నా అనుకుంటావు, ఈరోజు ఆరామ్ మంచిగా చికెన్ తిన్నా 2 కోటలు తాగిన అనుకుంటావు, వెనక ఎన్నో తయారై ఉంటుంది. ప్రతి సుఖంలో ఒక దుఃఖం ఉంటుంది. ఇది నీకు తెలియని విషయమా? ఈరోజు హాయిగా వెళ్ళొచ్చాను, అటు ఇటు గోవా వెళ్ళి టూర్ వెళ్ళొచ్చాను అనుకుంటావు. ప్రతి సుఖంలో ఒక దుఃఖం ఉంటుంది. నీకు తెలియదా? అంటే మనకు తెలియదు, ఈడ తెలుసు. అందుకే గీతాచార్యుడు ఏమన్నాడంటే, ఏమి కోరకురా, కోరడమే దుఃఖం, కోరిక లేని వానికే సుఖం అన్నాడు. మళ్ళీ వీరంతా ఎందుకు వచ్చి కోరతారయ్యా నన్ను? మీకు తెలుసో తెలియకో కరెక్ట్ చెప్పారు. వాళ్ళందరూ దుఃఖమే కోరుతున్నారు, సుఖం కాదు. మరి నీ వంటి ప్రజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు ఎందుకంటారు? అనరు కదా. పోనీ నువ్వు అన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకు వశవర్తిని కావలసిందేగా. నీవు అన్నట్లు పెళ్ళి చేసుకుంటా, ఇంకా ఆమెకు అనుకూలంగా ఉండాలి నేను. ఎవరంటున్నారు? ఇప్పుడు మీరందరూ శుకమహర్షులు, నేను వ్యాసుని, మీకు నాకు సంవాదం ఇది. ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళ మాట వాళ్ళే వినాలి. సరేనా? రైట్. మీరందరూ కూడా పెళ్ళిళ్ళు లమ్మన్నారు కదా నాయన. ఏమండి క్రాంతి గారు, పొద్దున మీ మదర్ మీ ఫాదర్ వస్తే ఏమంటే నేను ఇక పరతంత్రుడికి, అందున స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి? ఒకరి కింద పనిచేసేటోనికి ఏం సుఖం ఉంటుంది? అందున స్త్రీ ఆధీనంలోనికి సుఖం ఏముంటుంది? శుకుడు అంటున్నాడు ఇక్కడ, ఇది వాస్తవమే. ఇనుప సంఖ్యలలోనూ కొయ్య బోనుల్లోనూ సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమై ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి, గర్భవాసం మలమూత్ర స్పర్శ లేకుండా అరణి నుంచి పుట్టినవాడను.
నాకు యోని విషయకమై కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరొక జన్మ అంటూ ఉంటే అప్పుడు నేను అయోనిజుడుగానే పుట్టాలనుకుంటాను. అద్భుతమైన ఆనందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకయ్యా? ఎవరంటున్నారు? శుకుడు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? ఏమన్నాడు ఒకసారి చెప్పండి. తండ్రి, ఇనుప సంఖ్యలతో బందీలైనటువంటి వాడు కానీ, ఒక బోనులో ఇరుక్కుపోయినటువంటి జంతువు కానీ, సంసారంలో ఇరుక్కుపోయిన మనుజుడు ఎప్పుడు బయటికి వచ్చా, ఎప్పుడు సుఖపడే? అన్నగా మలమూత్ర రోతలో పడినటువంటి ఆ సుఖము సుఖమా? అట్లా అన్నప్పుడు నేను అయోనిజను కదా, నేను అయోనిజగా అగ్నిలో పుట్టిన వాణ్ణి, నాకెందుకు ఆ యోని సుఖం? ఇదే జన్మ కాదు, మరొక జన్మ అంటుంటే నేను అయోనిజగానే పుట్టాలనుకుంటాను. ఈ సంసార సుఖం నాకు వద్దు బాబో, వద్దు. చెప్పేస్తున్నాడు నాకు పెళ్ళి వద్దని. అంటున్నాడా? అంటున్నాడు. వ్యాస మహర్షి వేదాలు అధ్యయనం చేశాను, అవి కర్మభాగాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య అనగా మాయ ఆవరించింది. నన్నెలా తరింపజేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం బట్టి నిరాడంబరము, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరకే వచ్చాను. తండ్రికి చెప్తున్నాడు. తండ్రి ఏమన్నాడంటే, చూడప్ప, నీవు ఒక గురువుతోన విద్యాభ్యాసం నేర్చొచ్చినావు. నీ గురువు కూడా పెళ్లి చేసుకున్నాడు కదా, నీ గురువు కూడా పెళ్లి చేసుకున్నాడు కదా, నీ గురువుకే పెళ్ళైంది. వేదాలు నువ్వు నేర్చుకున్నావు, వేదాలను చదివావు, మరి నీవెందుకు నీ గురువు మాట కాదంటావంటే, నా గురువు గురువా, అతనే పెళ్లి చేసుకొని ఎన్నో కర్మలు అనుభవించిండు, అటువంటి గురువు నాకు ఇష్టం లేడని అతను విడిచిపెట్టి నీతోనికి వచ్చినా అంటున్నాడు. మళ్ళా విద్యాభ్యాసం అయిపోయి వచ్చిండని నా కొడుకు వచ్చిండని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఆడ ఓ మాట చెప్పి వచ్చిండు. గురువు కూడా సేమ్ నాలేకని అనేటాడు, పెళ్లి చేసుకొని ఆయన అని. వద్దు పో అని విడిచిపెట్టి వచ్చింటాడు. ఎవరు? శుకబ్రహ్మ. అవునా? సంసార సర్పం అంటే నాకు చచ్చెంత భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి తమంటూ ఉండదు. రెయ్యింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు. కానీ మూడులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేద శాస్త్రాలు చదివిన వారు సంసార లంపటులైనారంటే వారికన్నా మూర్ఖులుండరు. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమమైనటువంటి విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి సంసారంలో పడాలంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడని కీర్చడం కన్నా అన్యాయము, ఆశ్చర్యము వేరొకటి లేదు. మేధావి, శాస్త్ర పారంగతుడు భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువు చదివే కాదు, దానికోసం శ్రమపడడం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఆ గృహస్థ శబ్దానికి అర్థమేమిటి? గృహ్ణాతి ఇది గృహం. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం. ఇదొక చెరసాల. అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు పెద్ద భయం. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకొని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. శుకుడి ప్రసంగం ప్రవాహంలో సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా వ్యాసుడు బదులు పలికాడు. ఈయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. నాకు పెళ్లి వద్దు, కావాలంటే ఈ శాస్త్రం చదువు, ఆ శాస్త్రం చదువు, ఈ వేదం చదువు, అది చూడు, ఇది చూడు, ఇతనేం సుఖపడ్డాడు, అతనేం సుఖపడ్డాడు, నాకు పెళ్లి వద్దు, ఇదంతా మాయ, మలమూత్రాల రోత, నేను అయోనిజనని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వ్యాసుడు విన్నాడు. ఇంకా అడ్డుపడ్డాడు. ఏమంటున్నాడో తెలుసా? పుత్రక, గృహం బంధన కారాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు, మనసు అన్నింటికీ కారణం. కొడుక అట్లనకు, గృహశాస్త్రం ఎప్పుడు సంకెళ్ళు కావు, ఇల్లు ఎప్పుడు చెరసాల కాదు, అన్నిటికీ బంధనం మన మనస్సే. మన మనస్సే మన ముక్తికి, మన బంధమునకు, మోక్షమునకు కారణం. అనవసరంగా ఇల్లు అంటున్నావేంటి అని అడ్డుపడుతున్నాడు. ఎవరు?
అది గానక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు. నీవు మనస్సు అనే సత్యాన్ని ఎరిగి గనక గృహస్థాశ్రమంలో ఉండి సంసారం చేస్తే గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. కొడుకుని డైవర్ట్ చేయాలని ఈయన చెప్తున్నాడు. ఇంకా చూద్దాం 7 వరకు వస్తుందో. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించేటట్టయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుని ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాధికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారిని మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రం అన్నింటిలోకెల్లా ఉత్తమోత్తమం, అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహస్థ మేధులైనారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అదే లభిస్తుంది. ఇప్పుడు వ్యాస మహాముని చెప్తున్నాడు, చూడు కొడుకా, నీకు తప్పు ఉద్దేశం వచ్చింది, నువ్వు చిన్నోడో బిడ్డ. ఎందరో ఋషులు ధర్మజ్ఞులు కళ్యాణం ఆడారు, ఎందరో ఋషులు పెళ్లి చేసుకున్నారు. ధర్మవర్తనంగా చతురాశ్రమ ధర్మాలను పాటిస్తూ నిరంతరం భగవంతుని శరణు వేడుతూ ఎవరికి అపకారం చేయక దొరికిన దాంట్లో తృప్తి పడుతూ మిగిలిన సమయంలో భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండడం, సత్యవ్రతాన్ని పాటించడం కూడా ముక్తి మోక్షం వస్తుంది కొడుక. అట్లా పెళ్లి చేసుకొని కూడా సంసారంలో ఉండి మోక్షం పొందినవాడు ఎందరో ఉన్నారు. దానికి ప్రతిరూపమైన వాడే వశిష్ఠ భగవానుడు. ఆయన ఎవరు సాక్షాత్తు బ్రహ్మదేవునికి మునిమనమడు. అతను పొందలేదా మోక్షం? ఇతను బుద్ధి మారుతుందేమోనని ఉదాహరణలు చెప్తున్నాడు. ఎవరు? బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు, ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైని వానప్రస్థాశ్రమాదులను స్వీకరించి, అంతేగాని దుముకుళ్ళు చెల్లవు, అనగా ఉరుకులాట నడవది. అందుచేత గార్హపత్యాగ్ని సమూపాసించి దేవతలను, పితృదేవతలను, మన్యులను ఆరాధనలో సంతృప్తిపరుస్తూ పుత్రుని పొంది అతని గృహస్థును చేసి వానప్రస్థం స్వీకరించి అది పూర్తి చేసి తదుపరి సన్యాసాశ్రమంలో ప్రవేశించు. చూడు కొడుక, ధర్మవేత్తలు ఒక మాట అంటారు, పుట్టినప్పటి నుంచి మూతి మీద మీసాలు వచ్చే వరకు బ్రహ్మచారి అని, బ్రహ్మచర్యంలో ఉండాలని, తర్వాతకు పెళ్లి చేసుకో గృహస్థుడయ్యి కొన్నాళ్ళు పిల్లల్ని అన్న తర్వాత వాళ్ళకు నామకరణం చేసి తర్వాత వానప్రస్థం స్వీకరించి అన్నీ అయిపోయిన తర్వాత సన్యాసం స్వీకరిస్తే అది మోక్షం అని పెద్దలు చెప్తారు. అందుకే వెంటనే అగ్నిమదనం చేయి, హోమం చేయి, పితృదేవతలను శాంతపరచు, సర్వదేవతలను శాంతపరచు, వెంటనే పెళ్లి చేసుకో, ఒక కొడుకును గాను నాకు ఇయ్య అని అడుగుతున్నాడు. ఎవరు? వ్యాస భగవానుడు అన్నదానికే నేను ఓటేస్తా, 1000 ఓట్లు వేస్తా. శుకబ్రహ్మకి ఎవరెవరు ఓట్లు వేస్తారో చూద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి చూద్దాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళంతా నాకు ఓటేయండి అప్ప. పెళ్ళి కాని బడపలంతా ఇలా కోట్లేస్తారు. ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి అవ్వడానికి అయితే కానీ గొప్ప మాదక ద్రవ్యాలు అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడుతున్నాయి. ఇంద్రియాలు ఉంటాయి, వివాహమైన వానికి ఇంద్రియాల యొక్క ప్రభావంలో ఏ ఆటంకం ఉండదు. పెళ్ళి కాని వానికి ఇంద్రియాల యొక్క ప్రభావం బహు దుర్లభం. అది కూడా తెలుసుకో. వ్యాసునికి జరిగింది కదండి, అందుకే చెప్తున్నాడు. పరాశరుని కూడా జరిగింది కదండి, అందుకే చెప్తున్నాడు. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాశరాజు కూతురుని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదనబాన పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురునే చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించాడనుకో, కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేద మార్గంలో ప్రయాణించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా శుకుడిలో కించిత్తైన మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు. చూడప్ప,
3000 సంవత్సరాలు విశ్వామిత్రుడు తపస్సు చేసి ఇంద్రియాలనంతా లాక్ చేసిన తర్వాత కీ కూడా పోగొట్టాడు. ఇంద్రియాలను లాక్ చేసి లాకర్లో పెట్టిన తర్వాత తాళం చేయి పోగొట్టుకున్నాడు, మళ్ళీ తెరుచుకోకూడదని. అంత గొప్పగా నిర్బంధించుకున్నటువంటి విశ్వామిత్రుడే మేనకను చూసి తనను తాను మర్చిపోయి శకుంతలకు జన్మనిచ్చాడు. మా తండ్రి పరాశరుడు కూడా నావదాటుదామని పోయి నల్లటి చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీ మీద మోహితుడై నన్ను అన్నాడు. అందుకే ఏ నిమిషంలోనైనా ఇంద్రియాలు నిన్ను పతనం చేయవచ్చు, నా మాట ఇను కొడక అంటున్నాడు. ఎవరు? ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఎక్కువ రతి క్రీడ గురించి, సంభోగం గురించి, కలయికల గురించి, మోహ బాణాల గురించి, మన్మథ బాణాల గురించి ఎక్కువ వస్తుంది. అక్కడ మధుకైటముల విషయంలో అదే జరిగింది. ఇంతకుముందు పురూరవుడి విషయంలో అదే జరిగింది. అందరికి అదే జరుగుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇదంతా మాయా బీజాత్మకం కాబట్టి. ఇదంతా మాయ. అందుకే ఇవి ఎక్కువ వస్తున్నాయి, తప్ప అనుకోకండి. ఇంకొక అద్భుతం చెప్పనా? స్త్రీ యొక్క జననానికి ఉండేటటువంటి అర్థం చెప్పనా? జగతిలో ఉండేటటువంటి అన్ని అందముల కన్నా స్త్రీ అందం ఉత్తమం. అందుకే స్త్రీకి ఎవరైనా వసులవ్వక తప్పదని చెప్పడానికి కథలన్నీ నడిచాయి. అమ్మనే నడిపించి చూపించింది. ఎవ్వరి పప్పులు ఉడకవు. ఎన్ని తపస్సులైనా స్త్రీ ముందర వాళ్ళ పప్పులు ఉడకవు. మహామాయ అంటే అమ్మనే. అక్కడ కూర్చున్న వాళ్ళంతా అమ్మవారులే, ఆదిశక్తి స్వరూపులు. నిద్రాదేవి కూడా అమ్మనే. నిన్న చెప్పాను కదండి, ఈ జగత్తంతా అమ్మనే. అమ్మ లేని ప్రదేశం లేదు ఈ లోకంలో. అన్నీ అమ్మనే. ఆఖరికి నువ్వు కూడా అమ్మవే. కాదా? ఇప్పుడు శుకబ్రహ్మ అగ్ని నుంచి పుట్టాడు. అతని అమ్మవారు కాదనడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అగ్ని కూడా అమ్మనే. అంతే కదా? తండ్రి నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను బాబో, స్వీకరించనుగాక స్వీకరించను. మీరు గెలిచేటట్లు ఉన్నారండి. అది దుఃఖకరం. వలల లాంటిది, అంటే చేపల కోసం వల లాంటిది. నిత్యబంధనం. అందులో పడితే ధనచింతన తప్ప మరొకటి ఉండదు. పోనీ అది ధన సంపాదన చేయకపోతే, నిర్ధనుడుగా ఉండిపోతే తన వాళ్ళే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలుగా సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపదను కాపాడుకోవడానికి అతను పడే పాట్లు అన్నీ ఇన్ని కాదు. ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. ఇంద్రుడి గురించి చెప్తున్నాడు. సరే, పెళ్లి చేసుకున్నాడు, ఎవడన్నా సుఖంగా ఉండడా? రోజు ఒక నరకం అనుభవించాలి. పెళ్లి చేసుకున్నాక ధనం సంపాదించాలి. పోని ధనం లేకుండా పెళ్ళంతో ఉందామంటే దాయాదులే అంటారు. ఓడి శాతగానోడు పెళ్ళంకి ఏం తెచ్చిపెట్టలేడు అంటారు. ఎందుకు వచ్చిన బాధ? అంతెందుకు? అమరేంద్ర అధిపతి అయినటువంటి ఇంద్రుడే ఎన్ని బాధలు పడుతుండలేడు. శుకబ్రహ్మ చెప్తున్నాడు వ్యాసుడికి, సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడు అంటావా? విష్ణుమూర్తి మీనికి వచ్చింది ఇప్పుడు సంవాదం. సాక్షాత్తు లక్ష్మీదేవికే మొగుడైనటువంటి విష్ణుమూర్తి ఏమన్నా సుఖపడుతున్నాడా? ఎప్పుడు దానవులతో జగడాలు, యుద్ధాలు చేస్తూనే ఉంటాడు. బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంకేమింది? అతడి కూడా అంతే. తపస్సులైన రాక్షసులకు వరాలు ఇస్తే ఒకంతటా, ఇవ్వకపోతే ఒకంతట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమి కాదు. అందుకే ఆ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? ఇంతటి ఐశ్వర్యవంతులైనటువంటి త్రిమూర్తులకే సుఖం లేదు, ఇక మా గురించి వేరే చెప్పాలా? అన్నీ తెలిసి, ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కూపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకిది భావ్యమేనా? నీకిది న్యాయమేనా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్ని దుఃఖాలేనాయే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం పునర్దుఃఖం. ఇన్ని దుఃఖాలు నేను భరించలేను బాబోయ్, నీకు దండం పెడతా అంటున్నారు. ఎవరు? ఈ రోజడితో
దేవి భాగవత పుణ్య ప్రవచనాన్ని ముగిస్తున్నాను. రేపు శుకబ్రహ్మ గెలుస్తాడా వ్యాసుడు గెలుస్తాడా చూద్దాం. ఒకవేళ శుకబ్రహ్మ గెలిస్తేనేమో మీ మాట నేను ఒప్పుకుంటా, మీ అందరికి సన్యాసమాశ్రమం ఇస్తా. వ్యాసుడు గెలిచాడనుకో పెండ్లన్న చేసుకొని ఆశ్రమం అన్న ఇడిచిపెట్టిపోర్రి.